నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. హీరోయిన్ల వస్త్రధారణపై తాను చేసిన స్టేట్మెంట్ పై వెనక్కు తగ్గేది లేదని నటుడు శివాజీ తేల్చి చెప్పారు. అయితే ఓ 2 పదాలకే తాను సారీ చెబుతున్నానన్నారు. మిగతా వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. హిందూ సంస్కృతిని కాపాడేందుకే ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. నిధి అగర్వాల్ ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి తాను తట్టుకోలేకపోయానన్నారు. సినిమా వలని సమాజం చెడిపోతుందనే మాట రాకూడదని తాను అలా మాట్లాడానని శివాజీ స్పష్టం చేశారు. సమాజంలో ఏం తప్పు జరిగినా అంతా సినిమా వైపే చూస్తున్నారన్నారు. ఉమెన్ కమిషన్ విచారణకు పక్కాగా వెళతానన్నారు. దేశంలో ప్రతి 3 గంటలకు ఒక రేప్ జరుగుతోందని, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి తప్పులు జరగవన్నారు శివాజీ. ఇక శివాజీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరోసారి పలువురు హీరోయిన్లు అలాగే ఇతరులు కూడా శివాజీ మీద తీవ్రస్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. కొంత ఫుల్ స్టాప్ పడింది శివాజీ క్షమాపణల తర్వాత అని అనుకున్నారు. తర్వాత నేరుగా మీడియా ముందుకు వచ్చినటువంటి శివాజీ కేవలం తాను క్షమాపణ చెప్తున్నది, తాను ఉపయోగించినటువంటి భాషకు తప్పితే తన స్టేట్మెంట్ కి స్టిల్ కట్టుబడి ఉన్నానని చెప్పడంతో ఈ వివాదం ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు శివాజీకి మద్దతుగా చాలా మంది నెటిజన్లు తమ మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇటు హీరోయిన్లు, ఉమెన్ యాక్టివిస్టులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక చిలికి చిలికి గాలివానుగా మారుతుంది ఈ వివాదం. చీరలోనే అందం ఉందన్న శివాజీని కొందరు కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మాయిలు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని ఎక్కడ రాసి ఉందంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. బట్టలు మ్యాటర్ కాదు, క్యారెక్టర్ అనేది మ్యాటర్. ఆ లెక్కన వస్తే పూర్వంలో జాకెట్లు కూడా లేవని, మన సనాతనంలో కేవలం చీర కప్పుకుని ఉండేవారు ఆడవారి అని తెలుపుతున్నారు. ఇక దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్లకు చెప్పండి, అడవి జంతుల్లా అమ్మాయిల మీద పడతారెందుకు, మీ బౌండరీస్ తెలుసుకోండి అని చెప్పాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం మనం డిబేట్ లో చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్ లో పాల్పంచుకుంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్, అలాగే సైకాలజిస్ట్ పూజిత గారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది ప్రముఖ గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా శ్రవణ్ గారు, ఈ వివాదం తొలి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా చిలికి చిలికి గాలివానిగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. తొలుత ఒక వీడియో రిలీజ్ చేశారు శివాజీ, తాను క్షమాపణలు చెప్తున్నానంటూ కూడా అందులో చెప్పారు. అక్కడితో ఈ వివాదం సమసిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఆయన నిన్న మీడియా ముందుకు రావడం, మీడియా ముందుకు వస్తూ స్టిల్ తన స్టేట్మెంట్ కి కట్టుబడి ఉన్నా, ఏదైతే పదాలు దొల్లాయో వాటికి మాత్రమే క్షమాపణ చెప్తున్నాను అంటూ ఉండడం ఏ రకంగా చూస్తారు? ఖచ్చితంగా శివాజీ గారి మాట్లాడిన దానికి, చెప్పిన దానికి, ఆయన మాట్లాడిచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి అవుట్పుట్ సందేశానికి నేను ఏకీభవిస్తున్నా, ఆయనకు మద్దతు ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99% ఆయన మాట్లాడింది, ఆ సందేశం కానీ ఆ విషయం కానీ కూడా నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నా, ఆయన కరెక్ట్ అని చెప్తాను. కాకపోతే 2 పదాలు ఒకటి అభ్యంతరంకరం ఉన్నాయి. అవి అభ్యంతరాన్ని చెప్పే కానీ చట్టం ద్వారా నేరస్తుడిగా చెప్పే పదాలు అయితే కావు. అవి నిరూపించ కూడా పడవు ముఖ్యంగా. ఎందుకంటే మనకు తెలుసు చట్టాల్లో ఉన్న విధానం ఆ విధంగా ఉంది. ఆయన విజ్ఞతతోటి తనకు తానుగా మీరందరూ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు. ప్లస్ నాకు కూడా అనిపించింది అలా మాట్లాడకుంటే బాగుండు అని ఆయన తనకు తానుగా క్షమాపణ చెప్పాడు. ఇకపోతే అది కేసు అవ్వడం లేదా ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారో సుమోటోగా తీసుకున్నారో నాకైతే క్లారిటీ లేదు. ఈ 2 కూడా కంప్లైంట్ తీసుకోవడం అయినా సరే సుమోటోగా తీసుకున్నారు. అది విచారణ, ఆ చట్టపరిధిలో ఏం జరుగుతుందో, ఆ నిర్ణయం ఎలా ఉండబోతుందో అది మనం భవిష్యత్తులో చూడబోతాం. బట్ అక్కడ ఆయన చెప్పిన విధానం అయితే ఒక పెద్ద మనిషిగాను, ఆయన ఎవరు ఎందుకు పెద్ద మనిషి అని ప్రశ్నిస్తే అది అవివేకం అంటాను నేను. అవివేకంగా అలా ప్రశ్నించవద్దని చెప్తాను. ముఖ్యంగా ఆయన చెప్పిన సూచన నిన్నగాక మొన్న లూలు మాల్లో ఏం జరిగిందో మనం చూసాం. లూలు మాల్లో పాపం హీరోయిన్ ఎంతది నన్ను అడిగితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడాన్ని బయటకు వచ్చిన సన్నివేశం. వీటన్నిటికీ కారణం ఏంటంటే వేలం వేరితనం, చెప్పేవాడు లేకపోవడం, అంటే అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయలేకపోవడం, వస్త్రాలంకరణ మీద నిజంగా ఆ వస్త్రాలు అలా తొడుక్కుంటేనే ఇలా రేపులు జరుగుతాయో అత్యాచారాలు జరుగుతాయో అని అడిగేవాళ్ళు. నిజంగా కూడా చిన్నపిల్లల మీద జరుగుతున్నాయి, ముసలోళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి, వ్యవస్థల మీద జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు మనం పద్ధతిగా ఉండటానికి ప్రివెంటివ్ చేసుకుందాం అనడంలో తప్పేం లేదు కదా. అంటే రెచ్చగొట్టుతున్నారని నేను అనను, లేకపోతే అట్లా అలాంటి వస్త్రాల వల్లనే జరుగుతాయని గ్యారంటీ లేదు. అంటే ఎట్లా ఉన్నా జరుగుతూనే ఉన్నాయి. ఉన్నప్పుడు మన హద్దులో మనం ఉంటాం కదా, హద్దుల్లో ఉండవని చెప్పడం తప్పేమవుతుంది. ఇకపోతే ఆయన వాడినట్టు భాష విషయంలో నేనైతే చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, బాధపడుతున్నాం.
ఎందుకంటే ఈ రోజుల్లో భాషా పదాలు ఏ విధంగా మారాయంటే పులిహోర అనేది బూతు పదం అయిందండి ఈ రోజుల్లో. చాలా సిగ్గుపడాల్సిన విషయం. అమ్మ కమ్మగా ఉండి పెట్టేటువంటి పులిహోరని మనం బూతుగా వ్యవహరిస్తున్నాం ఈనాటి రోజుల్లో, ఈనాటి యువత కానీ ఈనాటి ఉన్నటువంటి విధానం. అమ్మ పులిహోర పెట్టి, మా అమ్మాయి పులిహోర పెడితే ఉండండి అని చుట్టాన్ని కూడా లేని పరిస్థితుల్లో పులిహోర అనే తినే పదార్థాన్ని బూతుని చేశారు, లకిడికాపుల్ని బూతుని చేశారు, గులాం జామును బూతుని చేశారు, మాదాపూర్ని బూతుని చేశారు. ఇప్పుడు ఈ సామాన్లు అనే పదాన్ని కూడా బూతుని చేశారు. వాస్తవం సామాను థింగ్, ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల పాత్రల విషయంలో ఎక్కువ శాతం సామాన్లు అని అంటాం. దాన్ని కూడా బూతుని చేసినటువంటి వ్యవస్థ, కొన్ని ప్రోగ్రాములు, కొంత సోషల్ మీడియా వాళ్ళు చేసినటువంటి విధానానికి సిగ్గుపడాలి. ముందు వాళ్ళని దండించాలి, వాళ్ళని శిక్షించాలి. ముందుగా ఈ పులిహోరను బూతు పదం చేసిన వాళ్ళని. ఇకపోతే వీళ్ళ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే మన శివాజీ గారు గురించి మాట్లాడుతున్నారు, చిన్మయ్య గారు అయితేనేమి, అనసూయ గారు అడుగుతున్నారు, వాళ్ళ హక్కులు అడుగుతున్నారు. నేను స్వాగతిస్తాను, కానీ బాధ్యతలు డిస్కస్ చేద్దాం, వాళ్ళ బాధ్యతలు మర్చిపోతున్నారు అని చెప్పి రైట్ అని డిస్కస్ చేద్దాం. మనతో పాటు కృష్ణకుమారి గారు జాయిన్ అయ్యారు. మ్యామ్ కి వెల్కమ్ చెప్తూ, పూజిత గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఏంటండి ఆడియో క్లియర్ గా? పూజ గారు మీరు ఏం చెప్తారు? యాజ్ ఏ ఉమెన్ గా కావచ్చు, సైకాలజిస్ట్ గా కావచ్చు, ఏం జరుగుతుంది? ఈ ఉమెన్ డ్రెస్సింగ్ అనేది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ అంశం తెర మీదకి వస్తుంది, ట్రెండింగ్ లో ఉంటుంది, వివాదాలు అవుతున్నాయి, తర్వాత మళ్ళీ చల్లబడుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు ఈ వ్యవహారంలో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మనిషి మాట్లాడారు కదండి, ఆ సార్ పేరేంటో తెలియదు, చాలా బాగా మాట్లాడారు. అసలు ఎంత బాగా మాట్లాడారంటే నాకు నిజంగా మన ఇండియా వాయిస్ ఏదో కట్ అయింది, ర్యాగింగ్ చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు, పూర్తిగా రమ్మానండి. అప్పుడు మేము అంటే మన ఇండియా అనేది వెనక్కి వెళ్తున్నదా ముందుకెళ్తున్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోర్టు, సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్తాం. అతనికి లా తెలుసో లేదో నాకు తెలియదు. ఐ హావ్ కంప్లీటెడ్ మై లా రీసెంట్లీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, సో లీగల్ గా మనకి ఏం చెప్తున్నది, లా ఏం చెప్తున్నది, ఎవరైనా ఆడవాళ్ళని 30 సెకండ్ల కన్నా లీగల్, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. నేను ఆయన మాట్లాడినప్పుడు కామ్ గా ఉన్నాను, నేను కూడా మాట్లాడలేదు. పూజ గారు, నేను యాంకర్ మాట్లాడుతున్నాను, మీ సిగ్నల్ వీక్ గా ఉంది, మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది మాకు క్లియర్ కట్ గా రావట్లేదు. ఒక్క రెండు నిమిషాలు నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. ఈలోగా కృష్ణకుమారి గారి దగ్గరికి వెళ్తాను. కృష్ణకుమారి గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద? ఇందాక నేను ప్రస్తావించినట్టు ఇప్పుడు కాదు, పదే ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించినటువంటి అంశంలో ఇవే రకమైనటువంటి డిబేట్లు నడుస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా శివాజీ కామెంట్స్ అని కాన్షియస్ గానే చేశారు అనేది అర్థమవుతుంది. స్టిల్ ఇప్పటికీ ఆ కామెంట్స్ కి నేను కట్టుబడి ఉన్నాను అంటున్నారు. ఏవైతే పదాలు దొల్లాయో వాటికి మాత్రం క్షమాపణ చెబుతున్నాను అంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మీ ఒపీనియన్? అసలు ఆయన వస్త్రధారణ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మొదటి పాయింట్. రెండోది, రీసెంట్గా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక విషయం జరిగింది, లులు మాల్లో జరిగింది. ఈ లులు మాల్లో అలాగే సమంత విషయంలో జరిగిన దానికి ఏమైనా కొంచెము రిలేషన్ ఉందా అని ఆలోచించి, నాయన ఇలాంటి పనులు చేస్తే చట్ట వ్యతిరేకమైన పనులు అవి, మీరు అమ్మాయి కనిపించింది అనగానే చొంగగార్చుకుంటూ వెళ్ళి చిత్తకార్తె కుక్కల్లాగా వెళ్ళి వాళ్ళ మీద చేతులు వేసి మాట్లాడి ఇవన్నీ చేస్తే మీకు చట్టరీత్యా చర్యలు ఉంటాయి మీ మీద అని చెప్పుంటే బాగుండేది. అలా చెప్పకుండా వీళ్ళు చూడటానికి, వీళ్ళు చేతులు వేయడానికి వాళ్ళ వస్త్రధారణే కారణము అని శివాజీ చెప్పటం అనేది ఎట్లా ఉందంటే, అసలు సమస్య ఏంటి, ఈ సమస్య కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనే దానికి ఆలోచించాల్సిన అవసరం శివాజీకి ఎంతైనా ఉంది. కానీ శివాజీ ఆ మాత్రం ఆలోచించగలడని కానీ, అతనికి అంత మెదడు ఉందని కానీ నేను అనుకోవట్లేదు. వాళ్ళ మెదడులు ఎక్కడ స్ట్రక్ అయినాయో కూడా నాకు అర్థమవుతుంది. అందుకని మేము అసలు ఆయన మీద అంత బాధ్యత పెట్టదలుచుకోలే. కానీ మీరు ఎవరైనా సరే మన సమాజానికి ఏమన్నా మంచి చెయ్యాలి అని ఎవరికైనా ఉంటే వాళ్ళు చెయ్యాల్సింది ఏంటి అంటే, ఇది పాతకాలం కాదు, పురాతన కాలం కాదు, ఇది ఈరోజు 21వ శతాబ్దంలో ఉన్నాము. ఈ 21వ శతాబ్దంలో మనము ఎలా మెసులుకోవాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈ నాగరిక సమాజం మనల్ని ఎలా ఉండాలని చెప్తుంది, ఎలా ఉంటే శిక్షిస్తుంది,
ఎలా ఉండాలి, ఒక మనిషిలాగా ఉండటం ఎట్లా అనేది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటి, మీరు ఎలాంటి బట్టలన్నా వేసుకుని వచ్చారంటే అమ్మా మీరే ఇబ్బందులు పాలవుతారు. ఎవరి దగ్గర నుంచి ఇబ్బందులు పాలవుతారు? లులు మాల్లో ఎవరైతే నిధి అగర్వాల్ మీద చేతులు వేశారో అలాంటి వాళ్ళ మీద వల్ల మీరు ఇబ్బందులు పాలవుతారు అని ఆయన అన్యాపదేశంగా చెప్పాడు. అయితే నేనేమంటానంటే కరెక్టే, ఒక అమ్మాయికి ప్రమాదం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పక్కనున్న మగ మనిషి వల్ల. ఆమె డ్రెస్ ఎలా వేసుకుంది, డ్రెస్ సరిగా వేసుకున్నా కూడా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఒక మనిషి ఇంకొక మనిషితోటి ఒక మనిషిలాగా ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఒక అమ్మాయి అశక్తురాలా, స్వశక్తురాలా, సాధికారత ఉన్న మహిళ, ఏ మహిళ, ఇవన్నీ కాదు. ఒక మనిషి, అమ్మాయి కూడా మనిషి. ఈ మనిషి తాను పక్కనున్న మనిషి అంటే మనిషిగా గుర్తించబడుతున్న మనిషి దగ్గర నుంచి రక్షణ లేదు. నేను ఏం డ్రెస్ వేసుకుంటే నాకు రక్షణ ఉంటుంది, నేను ఏం మాట్లాడితే నాకు రక్షణ ఉంటుంది, నేను ఎలా నడిస్తే నాకు రక్షణ ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టుకోవాలి, ఇంత ఆలోచించాల్సిన అవసరము పక్క మనుషుల దగ్గర నుంచి ఉందా? అదే ఇప్పుడు మనం అడవిలోకి వెళ్తాం అనుకోండి, సింహం, పులులు, ఇంకొకరి వస్తాయి అంటే దానికి తగ్గట్టు మనం ఏం చేస్తున్నాము? సఫారీలో వెళ్తున్నాం. లోపల మనం కూర్చుంటాం, బయట జంతువులు ఉంటాయి. కానీ ఈ సభ్య సమాజంలో, ఈ నాగరిక సమాజంలో, నాగరికత ఇప్పుడు మీరున్నారు, ప్యాంట్ వేసుకున్నారు, షర్ట్ వేసుకున్నారు, కోట్ వేసుకున్నారు, వాచ్ పెట్టుకున్నారు, మంచి ఫోన్ పెట్టుకున్నారు, మంచి టెక్నాలజీ మధ్యలో మీరు కూర్చొని ఉన్నారు. మీ దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను? మీరే ఉన్నారండి నా పక్కన, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను? మీ దగ్గర నుంచి నాకు ఒక అపాయం ఉండదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది నా తప్పు కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తా. కానీ అమ్మ మీరు చీర సరిగా కట్టుకోలేదు, లేదు అనుకుంటే మీ మాటలు బాగోలేవు, దానిని ఆసరాగా తీసుకుని నేను ఏమైనా చేసే హక్కు నాకుంది, నేనెంత నాగరికుడిని అయినప్పటికీ అని అంటారా? లేకపోతే ఇలాంటి పరిస్థితిలో నేను ఇలా రియాక్ట్ అయితే రేపొద్దున కోర్టుకు నేను వెళ్లాల్సి వస్తే కోర్టులో ఆమె చీర సరిగా లేదండి, ఆమె డ్రెస్ సరిగా లేదండి, అందుకే నేను ఇలా ప్రవర్తిస్తాను అంటే కోర్టు ఒప్పుకుంటదా? మీకు అర్థమైంది కదా, కోర్టు ఒప్పుకుంటదా? ఈ కోర్టు ఇలా ఒప్పుకుంటది, ఈ దేశంలో చట్టాలు ఇలాగే ఉన్నాయి అని ఎవరైనా సరే మహిళా మనులు గాని లేకపోతే శివాజీ గాని చెప్తే ఇంకా మేము మాట్లాడటం మానేస్తాం. రైట్ ఓకే కృష్ణ కుమార్ గారు, గాట్ యువర్ పాయింట్. సో పూజిత గారు వినిపిస్తుందండి ఇప్పుడు? క్లియర్ గా ఉంది పూజిత గారు, కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మూవ్ అవ్వకుండా మాట్లాడండి కొంతవరకు. నాకు క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు శివాజీ కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, ఎవరో ఒకరు పదే డ్రెస్సింగ్ మీద ఈ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి చాలా విపరీతమైనటువంటి మద్దతు కూడా అదే స్థాయిలో సమాజంలో కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొంతమంది ఉమెన్స్ నుంచి కూడా తప్పేముంది, మంచే కదా చెప్పారు, మంచిగా బట్టలు వేసుకోమండలంలో తప్ప అని పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏం ఆన్సర్ ఇస్తారు అసలు ఈ డ్రెస్సింగ్ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఆయన వర్డ్స్ కి మద్దతు ఇస్తున్నారో, ఎవరైతే ఆయన వర్డ్స్ ని చాలా మంచి సమాజానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారో వాళ్ళందరికీ ఒకసారి సైకలాజికల్ అసెస్మెంట్ అనేది కంపల్సరీగా అవసరం అండి. బికాస్ నేను ఆయన మాట్లాడిన వీడియో చూశాను, అందులో మంచి మెసేజ్ ఏమీ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో టేకింగ్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మన ఇండియా ముందుకెళ్తోందా వెనక్కి వెళ్తోందా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు స్టార్టింగ్ లో సార్ వచ్చారు, ఇక్కడ మనతో పాటు ఉన్నారు సార్, ఆయన పేరు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆయన ఏం చెప్పారంటే, ఆడవాళ్ళు కప్పుకోవాలి లేకపోతే చూస్తారు, తప్పేంటి అనే ఒక వెర్షన్ వచ్చింది. సో ఆయన లీగల్ గా కూడా తప్పేమీ లేదు అంటున్నారు. ఐ హావ్ డన్ మై లా, లాస్ట్ డిసెంబర్ అది కంప్లీట్ అయిపోయింది. సో లీగల్ గా కూడా 30 సెకండ్లకు మించి ఒక ఆడదాన్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా చూడకూడదు. ఇట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్. దే కెన్ బి ప్రాసిక్యూటెడ్. ఓకే, నవ్వుతున్నారు, చాలా బాగా నవ్వుతున్నారు, ఐ అప్రిషియేట్ దట్. డిబేట్ చేస్తున్నారు, టాపిక్ డిబేట్ చేస్తున్నారు. ఓకే టాపిక్ డిబేట్ చేస్తున్నారు. ఐ విల్ నోట్
వాళ్ళ I will not. సంస్కారం I will not. ఇదంతా. I will not. ఇదే విషయాలండి, ఇవే విషయాలు అవే. వెళ్ళి నేషనల్ ఛానల్లో అంటే ఇప్పుడు ఇండియా అంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చూస్తున్నారు కదా, ఇవే విషయాలు బట్టల గురించి ఇలాంటివన్నీ నేషనల్ ఛానల్స్ కి వెళ్ళి అక్కడ డిబేట్స్ లో కూర్చుని వాళ్ళతో గెలిచి వచ్చి రమ్మనండి. ఇలాగే వెటకారంగా వ్యంగ్యంగా నవ్వి వాళ్ళని వెటకరించి ఆడవాళ్ళని కించపరిచి దాట్ షోస్ ఎక్కడున్నారు వేర్ ఆర్ వి గోయింగ్. సరే, కమింగ్ బ్యాక్ టు సైకాలజీ పాయింట్, ఐ స్పీక్ మై సైకలాజికల్ ఆస్పెక్ట్. ఇక్కడ మోడెస్టీ పారాడాక్స్ అని, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మోడెస్టీ పారాడాక్స్. ఓకే, సో ఈ మోడెస్టీ పారాడాక్స్ అనేది, మోడెస్టీ అంటే ఏంటి? చక్కగా ఒళ్ళు కప్పుకుని చక్కగా సాంప్రదాయబద్ధంగా ఒక సొసైటీ యాక్సెప్ట్ చేసేటట్టు బట్టలు వేసుకోవడం అనేది మోడెస్టీ కదా. సో ఇక్కడ మోడెస్టీ అనేది కంట్రీకి, రీజియన్ కి, ప్లేస్ కి, కల్చర్ కి కూడా మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో బట్టలు జీన్స్ వేసుకోవడం అనేది అదేదో సెక్షువలైజ్డ్ గా చూస్తారు. నార్త్ ఇండియన్ లో జీన్స్ వేసుకోవడం అనేది చాలా కామన్. స్లీవ్లెస్ అనేది మనకేదో బూత్ లాగా చూస్తారు. నార్త్ రీజియన్స్ లో, మిగతా రీజియన్స్ లో ఇట్ ఈస్ వెరీ కామన్. అక్కడ వాళ్ళకి పంజాబీస్ కి వాళ్ళకి నడుము కనిపిస్తే చాలా చాలా పెద్ద తప్పు. ఆ విషయం తెలుసా మీకు? ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా చీరలు కట్టుకోవాలి. మరి చీరల్లో అంటే చాలా మంది ఇప్పుడు వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళ నేమ్స్ ఎత్తడం నాకు ఇష్టం లేదు. బొడ్డు కిందకి ఇట్లా జార్చేసి ఇక్కడ చీర కట్టేసి విపరీతంగా సెక్షువలైజ్డ్ గా చీర కట్టేసి వాళ్ళే వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు వృద్ధనారి ప్రతివ్రత లాగా. ఐఎమ్ సో సారీ టు సే దిస్ బట్ ఐ హ్యాడ్ టు సే దిస్. సెక్షువలైజ్డ్ గా అంటే ఇప్పుడు ఆడవాళ్ళని సెక్షువలైజ్ చేసి చూపించాలంటే పల్చటి చీరల్లో వాళ్ళ బాడీ, ఇవి నా బాడీ పార్ట్స్ అనే ఒక ఆబ్జెక్టిఫై చేసి ఆ మూమెంట్స్ ఇచ్చి అంటే చీర కట్టుకుంటే కరెక్టేనా? చీర అనేది పూర్తిగా ఇక్కడి నుంచి ఇక్కడికి బొట్టు కనిపిస్తుందండి. ఖుషి మూవీలో చూస్తే భూమిక చీర కట్టుకుంటుంది, అందులో గాలి వస్తే ఇలా ఎగిరితే అందులో కనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ సెక్షువలైజ్డ్. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి ఇప్పుడు చీరే ఒక సాంప్రదాయమైన లేదా కల్చరల్లీ యాక్సెప్టబుల్ ఎటైర్ అనుకుంటే చీర కూడా ఇట్ ఈస్ వెరీ సెక్సీ. చాలా కంట్రీస్ లో మీకు తెలియకపోతే, చాలా కంట్రీస్ లో మన ఇండియాలో చాలా ప్లేసెస్ లో అసలు నడుము ఎంత పిసర్ కనిపించినా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ కల్చర్స్ లో పంజాబీస్ గానీ జైన్స్ గానీ ఇట్ ఇస్ నాట్ అలౌడ్. అందుకే వాళ్ళు చూస్తారు ఎప్పుడు పంజాబీ డ్రెస్లు ఫుల్ గా ఉన్న వేసుకుంటారు. వాళ్ళకి చేతులు కనిపించినా తొడలు కనిపించినా ఓకే, కానీ బొడ్డు కనిపించకూడదు. వాళ్ళకి బొడ్డు కనిపించకూడదు. మన వాళ్ళు ఏం చేస్తారు, బొడ్డు కనిపించేస్తారు. నీట్ గా చీరలు కట్టుకుంటారు, పైకి కట్టుకుంటారు, బొడ్డు కనిపిస్తుంది. సో లీగల్ గా గానీ సైకలాజికలీ స్పీకింగ్ వాట్ ఎవర్ he has spoken as utter nonsense అండి, సీరియస్లీ. అండ్ ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ప్లీజ్ డూ గెట్ యువర్ మెంటల్ హెల్త్ చెక్డ్. ఓకే శ్రవణ్ గారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెంటల్ గురించి ఏదో మాట్లాడుతుంది, అది లిమిట్ దాటి మాట్లాడుతుంది. సరే, మా అభిప్రాయం చెప్పినప్పుడు మెంటల్ కి వెళ్ళాలా వద్దు మాట్లాడుతుంది అనకండి, మాట్లాడుతున్నారు. నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అని చెప్పాను. ఐఎమ్ డాక్టర్ పూజిత సార్, ప్లీజ్ అది యూజువల్ గా మాట్లాడే భాష. రైట్, యూజువల్ అన్నదే ప్రాబ్లం అవుతుంది. మాట్లాడుతున్నారు. నేనేంటంటే టాపిక్ డైవర్ట్ అయినప్పుడు నవ్వాను. సరే, మళ్ళీ ఎలా తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు అనేది ఆమె ఇష్టం. అది రైట్. విషయం ఏంటంటే నా గురించి బహుశా పరిచయం లేదు కాబట్టి, ఆమెకు అవగాహన లేదు కాబట్టి అలా ఉండొచ్చు. నాకు భయపెట్టకండి. డోంట్ ట్రై టు థ్రెటన్ మీ టు దిస్ ప్లాట్‌ఫామ్. వినండి మేడం, థ్రెటన్ కాదు. వినండి, ప్రతిదీ నెగటివ్ తీసుకో. నేనేం చెప్పబోతున్నాను వినండి, విన్న తర్వాత మాట్లాడండి. నేను క్రైమ్ జర్నలిస్ట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని. ఏది చెల్లుతుంది, ఏది చెల్లదు, ఏమిటి అనేది మేడం ఇప్పుడు అది చెప్పి 30 సెకండ్ అని కాదండి, ఇంకా ఉన్నాయి, చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇది కాదు టాపిక్. అక్కడ ఏది శిక్ష ఏది కదా, ఆయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు మెసేజ్ ఉంది, దాని తర్వాత ఎంతవరకు ఇదైతే కేసు పెట్టారు కదా అది నిలబడుతుందా, నిలబడి చెప్పే ప్రయత్నం చేశాను. ఎందుకంటే రేపొద్దున జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. సరే, నేను చెప్పేది అది కానీ మిమ్మల్ని బెదిరిస్తానికి ఏం కాదండి. ఇంకోరెవరో బెదిరిస్తే నేనేం బెదిరేటువంటి కాదు, మీరు బెదిరేటువంటి. రైట్, ఆ టాపిక్ కాదు. ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి? మీరు క్వశ్చన్ ప్రధానంగా శివాజీ తన మాటల్ని కవర్ చేసుకునే ప్రయత్నం ఏదైతే హీరోయిన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉందో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీరోయిన్ నిజంగా శివాజీ చెప్తున్నట్టు చీర కట్టుకోను, లేకపోతే చీర కంటే పూర్తిగా శరీరం మొత్తం కప్పుకొని ఉండేలా ఇంకొక డ్రెస్ వేసుకుని వస్తాను, నిజంగా ఖచ్చితంగా అక్కడ సంఘటన జరగదని భరోసా ఇస్తారా? నేను అదే చెప్తున్నానండి, చీర కట్టుకున్న వస్త్రాధారణ. ఎందుకంటే హీరోయిన్ వచ్చింది అంటే, హీరో వచ్చారు అంటే దాన్ని శివాజీ అలా యూజ్ చేసుకోవడం కరెక్ట్. నేను ఏమంటున్నాను,
చిన్న 6 నెలల పాప నుంచి 60 ఏళ్ళ వృద్ధుల్లాగా జరుగుతున్నాయి. డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు, డ్రెస్ వేసుకోకుండా జరుగుతూనే ఉన్నాయి. క్రైమ్ ఇస్ క్రైమ్ జరుగుతూనే ఉంది. ఇక డ్రెస్సును బట్టి కాదు, తను చెప్పేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ప్రివెంట్ ఉండాలని చెప్పే విధానంలో చెప్పబోతూ 2 అభ్యంతరకులైనటువంటి పదాలు చెప్తున్నాడు. ఆ పదాల విధానం కూడా చెప్పాను. ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోండి. ఆయన స్టిల్ ఇప్పటికీ కూడా నా స్టేట్మెంట్ కి కట్టుబడి ఉన్నాను. ఏదైతే ఆ పదాలు ఉపయోగించినా పదాల గురించి వదిలేండి, పక్కన పెడదాం, తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ పదాల గురించి పక్కన పెడదాం, తర్వాత డిస్కస్ చేద్దాం. నా స్టేట్మెంట్ కి స్టిల్ నేను కమిట్ అయి ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. చీరలో రావాలి, సంప్రదాయబద్ధంగా వస్తే ఇలాంటివి జరగవు. గతంలో నిధి అగర్వాల్ కు చూసి నేను చాలా చలించిపోయాను. అప్పుడు ఆమె వస్త్రధారణ వేరే రకంగా ఉండుంటే ఇలా జరగకపోదునేమోనని నేను భావించానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. నా క్వశ్చన్ అదే నిధి అగర్వాల్ గనక ఆయన కోరుకుంటున్నట్టు శారీలో వచ్చుంటే, లేకపోతే పూర్తిగా మొత్తం శరీరం అంతా కప్పుకొని వచ్చుంటే, ఒక హీరోయిన్ అలా వెళ్తుంటే ఆ ఆగత ఇలా పని చేయకుండా ఉంటారా? గ్యారంటీ ఇస్తారా? ఎవరు గ్యారంటీ ఇస్తారు? నేను చెప్తానండి. దీంట్లో ఆయన అభ్యంతరకరమైన పదాల మీద డిస్కషన్ ఒకటి, రెండోది ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ మీద. ఇప్పుడు ఆయన అలా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో వీళ్ళే చెప్పి మనమే డిసైడ్ చేసేది. ఆయనకు కూడా స్వేచ్ఛ ఉంది కదా, సూచనలు చెప్తున్నాడు. మీరు గౌరవంగా ఉంటే మాకు గౌరవం కలిగిందండి, గౌరవంగా ఉంటే బాగుంటుంది, నిన్న చూశాం కదా అని చెప్పాడు. చెప్పడం కూడా తప్పు అంటున్నారా నేను అడిగేది అది. నేను అటు ఖచ్చితంగా ఆ డ్రెస్ వేసుకుంటాం ఆయన చెప్పట్లేడు, వేసుకొచ్చి ఉంటే బాగుండేది అన్నాడు. నేను అభ్యంతరం చెప్తున్నానండి. చెప్పండి, మీరు చెప్పండి. అట్లా చెప్పడం కదా నేను అంటున్నాను. కావచ్చు. లేదు, నా అభ్యంతరం ఏంటంటే ఇప్పుడు మీరు అట్లా ఆ చీర కట్టుకొని రమ్మండి అంటే పద్ధతిగా రండి అని దాన్ని చెప్పిన ఆయన భాషలో పదాలు నేను చెప్తా వినండి. నిండు వస్త్రాలు కట్టుకుంటున్నా, సగం వస్త్రాలు కట్టుకుంటున్నా, ఎట్లా జరుగుతుందా, జరగకుండా గ్యారంటీ ఇస్తున్నారని మీరు అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, కొంచెం గౌరవం దక్కేదేమో చూడగానే అభిప్రాయం కలుగుతుందా ఆయన అనుకున్నాడు. మీరు ఏ విధంగా అబ్జెక్షన్ చెప్తున్నాడు? ఆయనకు కూడా భావ స్వేచ్ఛ ఉంది కదా, మీకు భావ స్వేచ్ఛ, మీకు కట్టుబడి, మీకు రూల్స్ మీకు ఎట్లా ఉన్నాయో, మీ దాంట్లో జోక్యం చేసుకోవద్దు ఎట్లా ఉన్నాయో, ఆయన ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో చట్ట ప్రకారం మాట్లాడి తప్పంటున్నారుగా, కేసు పెట్టేశారు, అయిపోయింది. అంటే ఒక పద్ధతిగా చీర కట్టుకుంటే మాకు మంచి గౌరవం ఏర్పడిందండి, మీరు నాకు అట్లా ఉంటే నిన్న అట్లా జరగకపోవచ్చు అని చెప్పాడు. చెప్పడం మంచి చెప్పడం కూడా తప్పేనా అంటున్నాను. నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన ఏమన్నారు, మీరు గౌరవప్రదమైన డ్రెస్సులు వేసుకొని రండి, లేదంటే మీరు ఇబ్బందులు పాలవుతారు అని థ్రెటన్ చేస్తున్నాడు ఆయన. ఆయనకి ఎక్కడున్న హక్కు థ్రెటన్ చేసే హక్కు? మీకు అది ఎందుకు అర్థం కావట్లేదు? మీకు ఎందుకు అర్థం కావట్లేదు? థ్రెటన్ ఎందుకు అనుకుంటున్నారు? కాదండి, మీరు ఇబ్బందులు ఖచ్చితంగా డ్రెస్సులు వేసుకురండి ఆయన సూచించాడా? ఖచ్చితంగా చెప్పాడా? డ్రెస్ ఆ వీడియో మొత్తం చూశాను. ఏమండి, మీరే కాదు, మేము 100 సార్లు చూసాం. మీరు నేను ఒక మేల్ పర్సన్ చెప్పాడు కాబట్టి నేను చాలా విషయాలు మీరు మన డిబేట్ తో కలిసే చేశాం. అవును, వివాహ విషయాలు వచ్చినా, రెండో వివాహాలు వచ్చినా కూడా నేను ఇదే మన అనసూయ గారు చెప్పినట్టు విషయాలు సపోర్ట్ చేశాను. ఆయన మాట్లాడింది మనం క్లియర్ కట్ గా, మీరు ఎట్లాంటి డ్రెస్సులు పెడితే అట్లాంటి డ్రెస్సులు వేసుకురావాకండి అమ్మా, వేసుకుని వస్తే ఇబ్బందులు పాలవుతారు అని చెప్పారు. చెప్పి నెక్స్ట్ మాట ఏంటి అంటే, నేను ఇలా అంటున్నానని కొంతమంది కోపం రావచ్చు, అయితే ఊరుకుంటామా, 4 పీకుతాము అన్నాడు. ఎవరిని పీకుతారు చెప్పండి, నాకు ఇంకేమొద్దు. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడింది తప్పు అని మాట్లాడుతున్నా, దీనికి ఏం చెప్తాడండి సమాధానం? అంత పీకుడుగాడు, అంత పీకేవాడు మరి వెంటనే సారీ చెప్పాడు ఎందుకండి? ఇక్కడ ఒకటే, ఆయన ఉద్దేశమా ఇంకొకరి ఉద్దేశమా, ఆయన మాట్లాడే మాటలను సపోర్ట్ చేసిన మహిళా మనుల ఉద్దేశమా, ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఇవాళ సమాజానికి చెప్పాల్సింది ఏంటి అంటే, చట్టాలు ఉన్నాయి, చట్టాలు తెలుసుకోండి, చట్ట ప్రకారం ఉండండి. ఇప్పుడు మా బాబాయి ఈవ్ టీజింగ్ చేశాడు, మా నాన్న ఈవ్ టీజింగ్ చేశాడు, మా అన్న ఈవ్ టీజింగ్ చేశాడు అని ఈ రోజు తెలంగాణలో ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తే ఇమ్మీడియట్ గా షీ టీమ్స్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. ర్యాగింగ్ కాదు, ఈవ్ టీజింగ్. ర్యాగింగ్ అనేది కాలేజీల్లో ఉంటదండి, అది ఎప్పుడు కూడా నేరమే అండి. ఆయన చేసిన అది వరకు లేదండి. శ్రవణ్ గారు, అది వరకు దీని గురించి బస్ స్టాపుల్లో అట్లా కాపలా కాసి పోలీసులు ఎవరు ఏం చేస్తున్నారని గమనించి ఫోటోలు తీసి వాళ్ళని నోట్ చేసుకుని వాళ్ళకి ఇంటికి ఫోనులు చేసి మీ అబ్బాయి ఇలా
చేశాడు, మీరు రండి అని చెప్పి పిలిచి కౌన్సిలింగ్ చేసింది ఇదివరకు లేదు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది మరి? ఇది కూడా ఆ అమ్మాయి ఏమైనా డ్రెస్ సరిగా వేసుకోలేదేమో, అందుకే మా అబ్బాయి వెకిలి వేషాలు వేసాడేమో అని ఆ తల్లిదండ్రులు అనగలరా చెప్పండి? నేననేది మారుతున్న కాలం పాటు మనం మారుతున్నాం. మారినప్పుడు మారిన పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలా వద్దా? నేను చెప్పేది అది. ఇప్పుడు మారక్కర్లేదు, ఇలాగే ఉంటాము అంటే ఆ వచ్చే కాన్సిక్వెన్సెస్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటది. ఇప్పుడు మీరు మగపిల్లల్ని రక్షించాలనుకుంటున్నారా? రక్షించాలనుకోవట్లేదా? ఇక్కడ రక్షించాల్సింది మగపిల్లల్ని, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడపిల్లల్ని కాదు ఇక్కడ రక్షించాల్సింది. ఇప్పుడు ఆడపిల్ల మీద ఏమైనా కామెంట్ చేస్తే మగవాళ్ళని రక్షించాలి, ఆడవాళ్ళని కాదండి. మీరు మధ్యలో మీరు రావద్దు శ్రావణ్ గారు, మీరు మోడరేటర్ కాదు. ఇప్పుడు ఏదంటే మేము అది చేసేస్తాము, ఆమె డ్రెస్ బాగాలేదు కాబట్టి నేను చేస్తాను అన్నారనుకోండి, ఇది కోర్టులో నిలబడుతుందా? అందుకే ఈ రోజు మనం సమాజంలో నేర్పించాల్సింది ఏంటి అంటే మగపిల్లలకి చట్టాల గురించి అవగాహన కలిగించాలి. డెఫినెట్ గా మంచి పాయింట్ చెప్పారు కృష్ణ కుమార్ గారు. ఒకసారి పూజ గారి దగ్గరికి వెళ్దాం. పూజ గారు ఇప్పుడు ఎందుకు ఈ కామెంట్స్ చేశారు శివాజీ అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది మూవీ ప్రమోషన్ కోసమే చేశారంటున్నారు. దానికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా బలపడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎందుకంటే ఆయన తొలుత కొంత క్షమాపణ చెప్పారు, తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా కేవలం ఆ సినిమాకు సంబంధించినటువంటి బ్యానర్ వెనక పెట్టుకోవడం, లేదంటే ఆ సినిమాకు సంబంధించినటువంటి లోగోతోనే ఆయన మాట్లాడుతూ ఉండడం, ఇదంతా కూడా కేవలం సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూస్తారు ఆ కామెంట్స్ ని? మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను అదేదో క్యారెక్టర్ చూసానండి కోర్ట్ మూవీలో, మంగపతి అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ టాక్సిక్ క్యారెక్టర్. అంటే ఆడవాళ్ళని తొక్కి పెట్టేయాలి. ఆ మూవీలో మీరు చూసినట్లయితే ఆ గౌన్ వేసుకున్న అమ్మాయి చాలా చిన్న పిల్ల కదా, షీ మైట్ బి అరౌండ్ 5-6 years ఉంటాయా అందులో చూపించిన అమ్మాయికి. సో ఆ అమ్మాయి స్లీవ్లెస్ గౌన్ వేసుకుందని ఈ మంగపతి క్యారెక్టర్ వచ్చేసి పిల్లలకి అలాంటి డ్రెస్ వేస్తామని అది ఒక చాలా ఒక నెగిటివ్ సెన్స్ లో ఉన్న క్యారెక్టర్, అది ఒక టాక్సిక్ క్యారెక్టర్. బట్ దౌర్భాగ్యవశాత్తు అంటే అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో గానీ లేదా చాలా మంది మనలో చాలా మందికి మెంటల్ హెల్త్ అంటే మీనింగ్ తెలీదు, సైకలాజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ అంటే మీనింగ్ తెలీదు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరూ పిచ్చోళ్ళేనా? మెంటల్ అంటే ఏంటి? మానబూస్ ఉన్నాయండి, టాబూస్, స్టీరియో టైపింగ్ ఉంది. సో మనకి కళ్ళు తెరుచుకుని చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మంగపతి అనేది ఒక టాక్సిక్ క్యారెక్టర్, అది పాజిటివ్ క్యారెక్టర్ కాదు, నెగిటివ్ క్యారెక్టర్. లాస్ట్ లో కూడా వాడిని కొట్టినట్టే చూపిస్తారు ఆ సినిమాలో. అండ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ కరెంట్ సినారియో, కరెంట్ సిచ్యుయేషన్, ఇక్కడ ఆయన ఒక విధంగా చూసుకుంటే మేబీ ఆయన మంగపతికి వచ్చిన ఆ క్యారెక్టర్ వచ్చిన ఫ్యాన్ బేస్ కానీ ఆ సపోర్ట్ కానీ తీసుకొచ్చి ఇప్పుడు అదే జనాల్లోకి పంపిస్తే ఇంకా ఆయనకి సపోర్ట్ వస్తుంది, ఇంకా ఫ్యాండమ్ లోకి. విషయం ఏంటంటే ఆయన కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏంటవి? దరిద్రపు ముండా. దీన్ని ఎలాగ డిఫైన్ చేస్తారు? దీన్ని ఎలాగ డిఫైన్ చేస్తారో నాకు చెప్పండి. దరిద్రపు ముండా ఇస్ నాట్ అ పార్లమెంటరీ వర్డ్. ముండా ఇట్ సెల్ఫ్ ఇస్ అ అన్పార్లమెంటరీ వర్డ్. హౌ కెన్ ఎనీవన్ డిఫెండ్ దిస్ వర్డ్? ఇంకొకటి ఏంటంటే నాకు ఎంతో కొంత లా నాలెడ్జ్ ఉంది, ఐ హావ్ కంప్లీటెడ్ మై లా. ఇగ్నరెన్షియా jury non excusat అంటారు. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ignorantia jury non excusat అంటే ignorance of law is not an excuse. I'm again telling you, ignorance of law is not an excuse. నేను ఏదో తప్పు చేసేసాను, నాకు తెలియక చేసేసాను, ఇలా మాట్లాడితే తప్పు కాదనుకుని చేసేసాను అంటే there is no excuse అండి. ignorance of facts తెలియక మాట్లాడితే, ఫ్యాక్ట్స్ తెలియక తప్పు చేస్తే అది ఎక్స్క్యూజ్ అవుతుందేమో గానీ నాకు లా తెలీదు, లా ఆఫ్ ద ల్యాండ్ తెలీదు, లాలో ఏమున్నాయో, BNS భారతీయ న్యాయ సంహిత ఏం చెప్తుంది, అందులో ఏమున్నాయి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోమన్నట్టు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఇక్కడ మాట్లాడతారు చాలా మంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ రైట్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అవి అందరూ పాటించాలి. యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇన్ దిస్ కంట్రీ మనం రెస్పెక్టబుల్ గా డీసెంట్ స్పీచ్ ఉండాలి. ఆయన ఒక్క పాయింట్ పూజిత గారు, అన్ని పాయింట్స్ మీరు కవర్ చేశారు. ఒక్క విషయం, అసలు చాలా మంది ఉమెన్ ఇది మా బాడీ మా ఇష్టం అని చెప్తున్నారు.
మరికొంతమంది శివాజీ లాంటి వాళ్ళు ఇంకొంతమందో సలహాలు ఇస్తున్నారు, ఇలా కాదు అలా కాదు ఇలా ఉండాలి అలా ఉంటే మంచిది అని చెప్తున్నారు. ఏది కరెక్ట్ అసలు? ఏది కరెక్ట్? ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారంలో? యా, సో ఇప్పుడు బెంగళూరులో ఒక ఆమె కలెక్షన్ చేసిందండి. ఏంటంటే రేప్ విక్టిమ్స్ ఉంటారు కదా, రేప్ విక్టిమ్స్, సెక్షువల్ అబ్యూస్ సర్వైవర్స్. సో ఇలా జనాలందరూ రేప్ ఏదైనా జరిగినప్పుడు, ఆడవాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఇలా చెప్తున్నారని చెప్పి ఆవిడ రేప్ విక్టిమ్స్ వేసుకున్న బట్టలు కలెక్ట్ చేసి ఒక మ్యూజియం లా పెట్టింది బెంగళూరులో ఒక లేడీ. నాకు కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళి ఈరోజు మార్నింగ్ చూసాను పిక్చర్స్, ఐ సెండ్ యూ లేటర్. సో ఆవిడ పెట్టిన కలెక్షన్ లో ఆశ్చర్యపోతారు మీరు, 70% to 80% అన్ని సాంప్రదాయబద్ధమైన దుస్తులే ఉన్నాయి. అంటే పొడుగు కుర్తీలు, ఐదర్ చుడీదార్లు, చీరలే ఉన్నాయండి. సో దీనికి ఏం చెప్తారు? ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్రూఫ్. మనకి లా అయినా లీగల్ గా అయినా ఏం అడుగుతుంది? ప్రూఫ్ అడుగుతుంది. సో 70 to 80% ఆఫ్ ద డ్రెస్సులు వాళ్ళు వేసుకున్నవన్నీ సాంప్రదాయ దుస్తులే. ఇంకా రెండో విషయం, కమింగ్ టు బాడీ షేమింగ్. ఒక అమ్మాయి ఏదో టైట్ టీ షర్ట్ వేసుకున్న అంత మాత్రాన, లేదా ఏదో షార్ట్స్ వేసుకున్నంత మాత్రాన నువ్వు వెళ్ళి రేప్ చేసేస్తావు, నువ్వు వెళ్ళి ఏదో చేసేస్తావు అంటే అది ఎలాగండి? నాకు తెలియక అడుగుతాను. అంటే అబ్బాయిల్ని పెంచడం అంటే అమ్మాయిలు ఒకటేనా? అబ్బాయిల్ని పెంచినప్పుడు వాళ్ళని సరిగ్గా పెంచకూడదా? అంటే అమ్మాయిలకు ఒకటేనా రూల్స్? అబ్బాయిల్ని పెంచినప్పుడు నానా ఇలాగ అమ్మాయిలకి పీరియడ్స్ వస్తాయి, ఇలా ప్రతి నెల నీ సిస్టర్ తో నువ్వు మంచిగా ఉండాలి, ఆ టైంలో వాళ్ళు కోప్పడతారు, నువ్వు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అలాగే నీ క్లాస్ లో నీ పక్క బెంచ్ లో కూర్చున్న అమ్మాయికి కూడా పీరియడ్స్ వస్తాయి, లేదా కాలేజ్ లో కూర్చున్న అమ్మాయికి పీరియడ్స్ వస్తాయి, ఈ మంత్ లో కోపంగా ఉంటారు, వాళ్ళు కొంచెం చిరాగ్గా ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి. అబ్బాయిలకి మెచ్యూరిటీ నేర్పించాలి కదా. రైట్, ఓకే పూజిత గారు. సో మనతో పాటు యమునా పట్ట గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే యమునా పట్ట గారు. యమునా పట్ట గారు, ఫస్ట్ నుంచి రెస్పాండ్ అవుతున్నారు, ఈ విషయంలో మీ ఒపీనియన్ చెప్తూనే ఉన్నారు. కానీ ఈ వివాదం మాత్రం పెరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడనటువంటి అంశం. నిన్న మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, శివాజీ ఆయన మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ కమిట్ అయ్యి ఉన్నానని చెప్పిన ఆ తర్వాత మరికొంతమంది హీరోయిన్స్ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఆయన మీద మండిపడినటువంటి పరిస్థితి. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ అయితే పడట్లేదు, కానీ ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు, ఏ రకంగా మాట్లాడతారు, అది అసలు కరెక్ట్ అనేటటువంటి వాదన అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయనకి మద్దతు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నటువంటి పరిస్థితి. మీ వ్యూ ఏంటి? ఏం చెప్తారు? నమస్తే అండి. మరి మన ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్తే. ఇక్కడ మనకు అసలు అర్థం కాని ఏంటంటే, అసలు ఇంతటి సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ఆడవాళ్ల గురించి మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? సో ఇక్కడ ఏంటంటే, ఇందాక నేను ఇప్పటి వరకు వింటూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ హూ ఆర్ వీ టు, మనం ఎవరమి అసలు జడ్జి చేయడానికి? ఒకటి, మనం జడ్జి చేస్తున్నామంటే ఆ జడ్జి చేసే వ్యక్తికి ఉండే అర్హత ఏమిటి అనేది. ఇందాక అన్నట్టుగా వారు వస్తున్నది ఒక సినీ పరిశ్రమ నుంచి. పరిశ్రమలు ఎలా ఉంటుందో వారికి తెలిసిందా కూడా. నిన్న నేను క్లియర్ గా చెప్పాను మీకు అదే విషయాల మీద. ఒకప్పుడు సినిమా రంగంలో ఆడవాళ్ళు డ్రెస్సింగ్ ఎలా ఉండే దాని మీద మనం అందరికీ తెలుసు. సో కాలక్రమేణా 70s నుంచి 80s ట్రాన్సిషన్ మీరు చూస్తే 80s నుంచి ఒక ట్రాన్సిషన్, డిఫరెంట్ ట్రాన్సిషన్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. ఒకప్పుడు ఒక సినిమా ఆడాలి అంటే ఒక పాట పెట్టేవాళ్ళు, ఆ పాటలో ఒక మహిళని చూపించేవాళ్ళు. నాకు తెలిసి కొన్ని సినిమాలు కేవలం ఆ పాటలు చూడడానికే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలా నుంచి స్లోగా అక్కడ నుంచి క్యారెక్టర్స్ పూరా హీరోయిన్స్ మీద వెళ్ళి, హీరోయిన్స్ నే అసలు అదంతా ఎందుకు హీరోయిన్ ఎక్స్పోజ్ చేసేస్తే అయిపోతుంది కదా అని అలా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ ట్రెండ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాల, మీరు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే 80s, 90s, 2000, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఈ ఇంత ట్రాన్సిషన్ లో ఒకప్పుడు ఒక మోస్తారుగా జరిగింది. నేను ఒక ప్రాజెక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా దీని మీద నేను. సో ఆ ట్రాన్సిషన్ అంతా జరుగుతోందంటే ఇప్పటివరకు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? ఇప్పుడు వారు ఒక సమస్యని లేవనెత్తారు. నిన్న కూడా మీతో నేను చెప్పినట్టుగా ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏది చూస్తామో దానికి ఎక్కువ కూడా ప్రభావితం అవుతాం. ఈ రోజు సోషల్ ప్లాట్ఫామ్స్ మీద అసభ్యకరంగా బట్టలు వేసుకుంటే అది అబ్జెక్షనబులే. ఇందాక చట్టాల గురించి మనం మాట్లాడుతున్నాం, నిన్న కూడా మాట్లాడాం మనం. ఇప్పుడు ఇది నిన్న కూడా అన్నాం, మన ఈ స్టూడియో దాటి బయట వెళ్తే అమ్మాయిలు ఎలా ఉన్నారనేది మనకి నిజంగా మామూలుగా డీసెంట్ గా, ఈవెన్ వెస్టర్న్ వేర్ కూడా, వెస్టర్న్ డ్రెస్సెస్ లో కూడా అద్భుతంగా ఉండే డ్రెస్సెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడు సమాజం వేలెత్తి చూపుతుంది. మీరు సమాజానికి వేలెత్తి చూపించే అవకాశం ఎప్పుడు ఇస్తారంటే మీరు ఒక పరిధి, ఒక సోషల్ నార్మ్స్ దాటితే, ఒక యాక్సెప్టబుల్ సోషల్ నార్మ్స్ దాటితే పీపుల్ విల్ పాయింట్ అట్ యూ. సో ఈయన ఏంటంటే బీయింగ్ ఇన్ టు ఇండస్ట్రీ, ఆయన ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడమే, అదే ఎవరో మాట్లాడుతుంటే అంత పెద్ద. సో బీయింగ్ ఇన్ టు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వారు ఒక ప్రస్తావన చేసిందని కాబట్టి ఒక అబ్జెక్షనబుల్ పదజాలం వాడారు, అది తప్పని అంటాను. కానీ ఈ రోజు వారు ఆ ఇండస్ట్రీ అక్కడ ఏంటంటే ఇది ఒక చాలా మోడెస్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే వారు ఉన్న ఇండస్ట్రీలోనే ఈ ట్రాన్సిషన్ జరిగింది.
మరీ ముఖ్యంగా ఈ రోజు ఆడపిల్లలు కూడా ఒకప్పుడు సాంప్రదాయంగా లేకపోతే మరీ అంత విచ్చలవిడిగా ఎప్పుడు ఆడపిల్లలు ఎప్పుడు లేరు. సో ఈ రోజు అలా వస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ గురించి మనం ప్రస్తావించాలి. ఆడవాళ్ళైనా మగపిల్లలైనా, మొన్న నిధి అగర్వాల్ కావచ్చు లేకపోతే సమంత కావచ్చు, వాళ్ళ మీద మగపిల్లలు ఎలా పడిపోయారండి? అంటే ఇక్కడ ఏంటి యాటిట్యూడ్, అంటే అలా వెళ్తే పడిపోవాలా? అది తప్పే కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజు ఈ మారల్ పాలసింగ్ ఎవరు చేయాలి? ఈ కరెక్షన్స్ ఎవరు చేయాలి? కుటుంబ క్షేత్రంలో జరగాల్సిన అవసరం ఉంది, విద్యా సంస్థలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే సోషల్లీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద విచ్చలవిడిగా వీళ్ళు ఉండి ప్రవర్తిస్తుంటే నేను దాన్ని కండెమ్ చేశా. మగపిల్లలు వచ్చి పడుతున్నారంటే ఎందుకు పడుతున్నారు వాళ్ళు? ఎవరు ఆపాలి? అలా చేస్తే తప్పు అని ఎవరు చెప్పగలగాలి? సో ఆడపిల్లలు అలా బయటకు వస్తారంటే ఎవరు చెప్పగలగాలి? ఈ రోజు ఏంటంటే మన సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించినప్పుడు ఇటువంటివన్నీ కూడా లేవనెత్తుతాయి. కానీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, మూలాలు ఏంటి, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఖచ్చితంగా ఇవన్నీ చూస్తేనే వస్తుంది. ఈ రోజు చాలా వరకు ప్రభావితం అవుతుంది చూస్తున్న వాటి మీద. మామూలుగా ఇప్పుడు పెళ్లిళ్ళకి వెళ్ళినా గుళ్ళకి వెళ్ళినా కూడా డ్రెస్సెస్ నిజంగానే అబ్జెక్షనబుల్ గా వేసుకుంటున్నారు. పూర్తిగా కప్పేసుకోమని ఎవరు చెప్పట్లేదు, కానీ బేసిక్ డీసెంట్ డ్రెస్సింగ్ అనేది వి ఎక్స్పెక్ట్ దట్. సో ఇటువంటివన్నీ జరుగుతుంది. శ్రవణ్ గారు ఏం చెప్తారు ప్రధానంగా? ఒక నిమిషం, నా క్వశ్చన్ కంప్లీట్ చేయాలి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి అమ్మాయిలకే చెప్తారా ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఏం చేయాలి, బయటకు వెళ్తే ఏ బట్టలు వేసుకోవాలి, బయట ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి ఎలా గౌరవించాలి, ఇంకోటి అబ్బాయిలకు ఎందుకు చెప్పరు? ఇది కదా మెయిన్ క్వశ్చన్. ఇది కదా అడుగుతున్నారు. ముందు అబ్బాయిలకి చెప్పండి, ఎలా ఉండాలో చెప్పండి, ఎలా గౌరవించాలో చెప్పండి. ఇద్దరికి చెప్పాలండి. అబ్బాయికి చెప్పాలి, సిస్టర్ పడి ఎట్లా బిహేవ్ చేయాలి, సమాజంలో మనం ఎట్లా పరస్త్రీ అంటే బయటికి వెళ్ళినప్పుడు బయటి వాళ్ళు కనపడితే ఎట్లా మనం బిహేవియర్ చేయాలి, వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా గౌరవించాలని అబ్బాయికి నేర్పాలి. చెప్పేవాళ్ళు ఉన్నారు. మా డాడీ గారు అయితే మాకైతే చెప్పేవాడు, బయట ఎట్లా ఉండాలో, మీరు అట్లేదు, వీళ్ళతో స్నేహం చేయొద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు అని. చెప్పే వాళ్ళకి చెప్తారు, చెప్పని వాళ్ళు మరి మీరు అన్నట్టుగా ఎవరైనా చెప్పకపోతే చెప్పాలని కోరుకుందాం. ఇంకొకటి, దానికన్నా ముందు నేను ఈ శివాజీ గారి టాపిక్లో నన్ను డైవర్ట్ చేస్తున్నారు. క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పే ప్రయత్నం సందేశానికి నేను ఏకీభవిస్తాను. ఆయన వాడిన పదాలని మాత్రం అబ్జెక్టబుల్ ఉన్నాయని చెప్పాను. ఒకవేళ నేనేం చెప్పానంటే ఆ సామాన్లు అనే పదం బహుశా కోర్టులో నిలబడకపోవచ్చు అన్నాను. బహుశా నిలబడదాం లేదా రేపు అయిన తర్వాత చూద్దాం. ఇంకొకటి ఏంటంటే శివాజీ గనక ఆ శివాజీ మాటల్లో మేడం ఏమంటుంది, ఇలాగే డ్రెస్ వేసుకోవాలి, ఇలా వేసుకుంటేనే రాదు, ఇట్లయితేనే వస్తుందని మేడం అట్లా నిర్దేశించాడు. ఖచ్చితంగా చెప్పాడు. నేను అట్లా చెప్పలేదు. వేసుకుంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఇబ్బందులు నేను కూడా అదే అంటున్నాను. నేను అర్థం చేసుకుంది ఏంది, ఆయన ఒక సూచన చేస్తున్నారు. సూచన చేయడం తప్పేం కాదు కదా, సూచన తప్పేం కాదు కదా. కాదు సూచన చేసేవాడు. అది కాదు శ్రవణ్ గారు, అది సూచన చేస్తున్నారు అని అంటున్నారు. కృష్ణ కుమార్ గారు అది భయపెట్టే దూరంలో ఉంది అంటున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకున్న ద్వారా సూచన చేసుకోవడం ఏంటంటే మీరు మొత్తం వినండి. మీకు శివాజీ గారు అంటే ఏం చెప్పాడు? శివాజీ గారు నాకు ఏం ఇష్టం లేదండి. ఆయన ఎన్నిసార్లు విమర్శించారు, నా వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. నేను అట్లా కాదు. నేను ఏమంటున్నాను, ఆయన మీరు అన్నారు, మీరు ఒకటి గుర్తు చేశారు. ఏమిటది, ఎవరైనా వస్తే దాడి చేస్తే నేను నాలుగు దలుగుతానేది అన్నారు. ఎవరైనా కాదు అంటే ఆబ్జెక్టబుల్, అది తప్పే. బెదిరింపు అది బెరుగు. కానీ ఆయన చెప్పిన సందేశంలో బెదిరింపు లేదు. సూచనలు చేశాడు, సూచించినట్టుగా గైడ్ లైన్ ఇచ్చినట్టు కానీ భావిస్తాడు. శివాజీ గారికి మంచి ఇంటెన్షన్ ఉండొచ్చుగాక, కాదనటల్లా. కానీ పరివర్తన ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఉన్న పరిశ్రమ నుంచి స్టార్ట్ అవ్వాలి. శివాజీ గారు ఉన్న పరిశ్రమ నుంచి స్టార్ట్ అవ్వాలి ముందు. అసలు ఆ పరిశ్రమ నేనేమంటున్నా అంటే ఆయన ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఆయన మాట్లాడే కాదు, వచ్చే సినిమాలు వచ్చే సన్నివేశం అండి. లిప్ టు లిప్ కిస్ లో నాకు ఈ చీకి బండ నేను చెప్పడానికి కారంగా ఉంది. నాకు ఆ పాటలు వస్తాయని డబుల్ మీనింగ్ వస్తున్నాయి. వాటిని ఎందుకు ప్రివెంట్ చేస్తలేరు? వాటిని కూడా అబ్జెక్ట్ చేయండి. వాటిని కూడా సుమోటో కేసులు ఎందుకు తీసుకుంటలేరు? పెద్ద హీరోలు మాట్లాడితే సైలెంట్ గా ఉండిపోతుంది, చిన్నవాళ్ళు మాట్లాడితే కేసులు అవుతున్నాయి. సుమోటోకి ఎందుకు తీసుకోరు? అదే కంప్లైంట్ ఎందుకు ఇస్తలేదు? అవి కూడా చేయండి. ఈయన చెయ్యొద్దు అంటలేను, ఈయనకు మద్దతిస్తలేను. అవి కూడా చేయండి. ఎండి బూతులండి. ఇక నేను చెప్తే ఆ పాట ఇప్పుడు నేను చెప్తే ఆ సినిమాను ఆ హీరోను కోట్ చేసి అవుతుంది. ఎన్ని బూతు పదార్థాలు, ఎన్ని
ఇండైరెక్ట్ గా వచ్చే కొన్ని సాహిత్యపరంగా వచ్చే పదాలు కొన్ని అయితే డైరెక్ట్ పదాలతో వచ్చే కొన్ని సన్నివేశాలు, కొన్ని మూతులు నాకుండే సన్నివేశాలు, చేతులు ఇవన్నీ వీటి ఎందుకు సెన్సార్ బోర్డు ఉన్నా కూడా సెన్సార్ బోర్డు సభ్యులంతా కూడా బయట రాజకీయాలు చేసి ఫైరవులు చేసి ఇంకా వాళ్ళని అంటే బాగోదు కానీ ఆ పదవులు పొందుతూ వాళ్ళు సినిమాలు కూడా చూడరండి. 5 స్టార్ హోటల్లో సంతకాలు పెడుతుంటారు సినిమా చూడకుండా. వాళ్ళు అట్లాంటి అసలు ప్రివెంట్ చేయాల్సినట్టు సెన్సార్ బోర్డులో అంతా రాజకీయ నాయకులు వచ్చి కూర్చుంటున్నారు. ఇట్లా బాధ్యత గల ఎవరిని పెడతారండి? ఇట్లా కృష్ణ కుమార్ గారు, కొంతమంది వాదన ఏంటంటే అసలు ఎందుకు నెగటివ్ మైండెడ్ గా చూస్తున్నారు, ఎందుకు నెగటివ్ మైండ్ తోనే ఆయన వ్యాఖ్యలను చూస్తున్నారు? ఆయన స్త్రీని ప్రకృతితో సంబోధించారు, అదే స్టేట్మెంట్ ఇస్తున్న టైంలో అది మాట్లాడుతున్నప్పుడే ప్రకృతితో సమానం అన్నారు, అమ్మ అంటూ సంబోధించారు, తల్లి ప్రకృతి ఒకటే అంటూ కూడా మాట్లాడారు. ఇవన్నీ వదిలేశారు. ఆయన మాట్లాడినటువంటి పొరపాటున మాట్లాడారు, ఇంటెన్షనల్ గా మాట్లాడారు, 2 పదాలను మాత్రమే పట్టుకుని ఇంత రాద్ధాంతం చేస్తున్నారని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. పాజిటివ్ తీసుకోకుండా నెగిటివ్ మైండెడ్ లో ఎందుకుంటున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? అసలు కాదండి, అందులో పాజిటివే లేదండి. ఎందుకంటున్నానంటే నేను నాకేం శివాజీ తోటి గట్ల పంచాయతీ లేదు, మేమేమి ఆస్తుల పంచాయతీ లేదు. ఆయన అర్ధ సత్యాలతో మాట్లాడారు, అది నా అబ్జెక్షన్. ఆయన ఏమన్నారు, ఇలాంటి బట్టలు వేసుకొని వస్తే మీరే ఇబ్బందులు పాలవుతారు అన్నారు. సరే, ఇబ్బందులు పాలవుతారు అని చెప్పారు, హెచ్చరించారు, బాగుంది. కానీ అసలు ఆయన ఆలోచించవలసింది ఏంటి? ఇప్పుడు నిధి అగర్వాల్ విషయంలో జరిగింది, సమంత దగ్గర జరిగిన దానికి దృష్టిలో పెట్టుకునే నేను ఇలా చెప్పాను అని ఆయన చెప్తున్నారు. కానీ ఆ 2 సంఘటనలు చూసి బట్టలు సరిగా వేసుకుంటేనే సరిపోద్ది అనే ఒక కంక్లూజన్కి రావడం అది కరెక్టా? అది నా వాదన. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన అమ్మాయి కావచ్చు, లేదు అనుకుంటే ఆయేషా మీరా ఘటన కావచ్చు, దిశ ఘటన కావచ్చు, ఏ ఘటన తీసుకున్నా కానీ వాళ్ళు మంచిగా బట్టలు వేసుకున్నారు. పైగా ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి, నిర్భయ ఘటనలో నిందితులు ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన మాటలు ఏమైనా అర్ధరహితంగా ఉన్నాయా అంటే ఈ సమాజాన్ని లో మనుషులు ఎలా ఉన్నారో చెప్పేలాగా ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు, ఆ అమ్మాయి మాతో పెనుగులాడింది, అన్నా అని బతిమలాడి ఉంటే గనక మేమంత హింస పెట్టేవాళ్ళం కాదు. అయినా రాత్రి 9ంటికి బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్లే అమ్మాయి క్యారెక్టర్ మంచిదని ఎలా అనుకుంటాము? అంటే ఇట్లాంటి వాటి దగ్గర మనం వర్కౌట్ చేయాలండి. చెయ్యకపోతే ఏం జరుగుతుందంటే ఇవాళ ఏదో మనం కాసేపు మాట్లాడేసాము అయిపోయింది కాదు. రాబోయే తరాలను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఏదన్నా అత్యాచారం జరిగింది, ఆ అమ్మాయి విక్టిమ్, కోర్టు కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ ఇస్తుంది, సమాజం కూడా అమ్మాయికి సపోర్ట్ ఇస్తుంది. కానీ ఎవరైతే ఆ చర్యకు పాల్పడ్డారో అతను జైలుకి వెళ్తాడు. అతను జైలుకి వెళితే అతని కేసుని ఎదుర్కొనే క్రమంలో కడుపు తీపితోటి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? పైగా ఇవాళ ఈ నిధి అగర్వాల్ దగ్గర మూగిన అబ్బాయిలు కావచ్చు, సమంత చుట్టూ మూగిన అబ్బాయిలు కావచ్చు, నిన్న సినిమా ప్రోగ్రాంలో మంగపతి అని అరుస్తున్న విజిల్స్ వేసిన వాళ్ళు కావచ్చు, సామాన్లు అనగానే విజిల్స్ వేసిన కుర్రాళ్ళు కావచ్చు, అంతా యూత్ అండి. అసలు యూత్ ఇట్లా ఆలోచిస్తే అసలు ఆ సినిమా ఫంక్షన్లకి వెళ్ళేంత టైం ఉందా? ఇవాళ యువత ఎంత అవసరమైన, ప్రపంచం మొత్తంలోనూ మన దేశంలో ఉన్నంత యువత ఎక్కడా లేదండి. ఈ యువత సక్రమ మార్గంలో ఉండాలా అక్కర్లేదా? ఒక అమ్మాయి బట్టలు సరిగా చేసుకోలేదని చెయ్యేస్తాను, లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నది కాబట్టి నేను అత్యాచారం చేస్తాను అనే పరిస్థితిలో గనక అబ్బాయిల మైండ్ సెట్ ఉంటే గనక ఈ దేశం ఏమవుతుంది చెప్పండి? వివేకానందుడు ఏం చెప్పారు? శక్తివంతమైన యువకులతోటి ఈ దేశ ప్రగతి ముందుకెళ్తుంది అని చెప్పారు. ఇవాళ అలాంటి యువత మన దగ్గర ఉన్నారు. కానీ ఆ యువత పప్పుల్లోనో లేకపోతే గంజాయి కొట్టే దగ్గర లేకపోతే ఆడపిల్ల కనిపిస్తే చేసే దగ్గర ఉంటే ఎట్లా? మరి ఈ యువతకి మనం చెప్పాల్సింది ఏంటి ఇక్కడ? అమ్మ మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే మీరు ఇబ్బందులు పాలవుతారు అంటే వాళ్ళని ఆ చర్య చేసే వాళ్ళని సమర్థించినట్లుందా?
మనం ఇంత నిగూఢంగా ఆలోచించాల్సిన అవసరం అర్థమైంది మీ పాయింట్ అర్థమైంది కృష్ణకుమార్ గారు. ఇంకొక చిన్న పాయింట్ ఏంటి, ఇందాక యమున పాట గారు చెప్పారు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సమాజంలో ఏదైనా సరే అతి మంచిది కాదు, అతి మంచిది కాదు. కానీ డ్రెస్సింగ్ విషయంలో కూడా కొంత అతి పెరిగింది, బయటకు వెళ్తే కొంత ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ అతి అన్న వాళ్ళకి ఏం చెప్తారు, అతి చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే గుళ్ళకి వెళ్ళినా కూడా డ్రెస్సింగ్ ఏ రకంగా ఉంటుంది, గుళ్ళలో కూడా చివరికి బోర్డులు పెట్టేటటువంటి పరిస్థితి, మగవాళ్ళకి కూడా పెట్టారు బోర్డులు, ఆఫ్ కోర్స్ మగవాళ్ళకి కూడా బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి. మగవాళ్ళకి ధోతి లాల్చి కుర్చా పైజామా అన్న రావాలి, డ్రెస్సింగ్ సంబంధించి పద్ధతిగా రావాలి, ఆ విషయంలో ఏం చెప్తారా? అది అంగీకరిస్తారా? పని కొంత పెరుగుతుంది, తీవ్రత పెరుగుతుంది, అంటే మోతాదుకు స్థాయికి మించుతుంది అనేది ఒప్పుకుంటారా? అది టెంపుల్ కండిషన్ కూడా ఈ తెలుగు స్టేట్ లోనే ఉంది, మన తమిళనాడు పోతే కొంచెం కనపడుతుంది, కానీ నార్త్ పోతే అంత కండిషన్స్ ఏమి లేవు, మనం ఎట్లయినా ఎదురుస్తూనే వెళ్ళొచ్చు. రైట్ ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన దగ్గర అబ్సినిటీ, అభ్యంతరకరమైన బట్టలు, న్యూడిటీ అంటే అసలు బట్టలు వేసుకోకుండా ఉండే వాళ్ళకి సంబంధించి చట్టం ఉంది ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఈ ఒక అమ్మాయి, రోడ్డు మీద వెళ్ళే అమ్మాయి వేసుకున్న డ్రెస్సు ఈ చట్టానికి దగ్గరగా ఉందా అని ఎవరు చూడాలి, ఎవరు చెప్పాలి? ఇది ఇంత మైక్రో మేనేజ్మెంట్ జరిగే అవకాశం ఉంటుందా? అందుకని ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలైనా బట్టలు సరిగా వేసుకోవాలి, నేనే వేసుకోక్కర్లేదని మై బాడీ మై రైట్ అనేది ఎక్కడొస్తుంది అంటే, ఇందాక ఆ మేడం చెప్పారు 30 సెకండ్స్ చూస్తే ఆమెకు అభ్యంతరం అయితే కనుక అది అబ్జెక్షనబుల్లే, అది చట్టం రీత్యా. అలాగే మ్యారిటల్ రేప్ అనేది కూడా ఇంకొకటి ఉంది. అక్కడ నీ సొంత భార్య అయినప్పటికీ కూడా నీకు కొన్ని పరిమితులు ఉన్నాయి అని చట్టాలు చెప్తున్నాయి. అంటే అది ఒక ఎక్స్ట్రీమ్ కేసులు చెప్పొచ్చు, అంటే అందరికీ అది వర్తిస్తుందని కాదు. కానీ ఏది ఏమైనా ఒక కన్సెంట్ అనేది ఒకటి ఉంది, అంటే నా ఇష్టము, నా ప్రమేయము అనేది కూడా ఒకటి ఉంది అనేది మనము అవతల వాళ్ళు ఎంతలా ఉన్నా సరే, పోని రెచ్చగొట్టారని అనుకుందాం, రెచ్చగొట్టినప్పటికీ కూడా రెచ్చిపోతే ఏం జరుగుతుంది అని చెప్పాల్సిన అవసరం ఉంది. యమున పాఠక్, ఈ మొత్తం వ్యవహారంలో శివాజీనో ఇంకొకరు ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారు తరచుగా. స్త్రీల వస్త్రధారణకు సంబంధించి సలహాలో, సూచనలో, లేకపోతే వెకిలి మాటలో, వెకిలి చేష్టలో కంటిన్యూ ప్రాసెస్ కింద నడుస్తుంది. అసలు ఏం చెప్తారు స్త్రీల వస్త్రధారణ విషయంలో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వస్త్రధారణ అనేది మన పర్సనల్ చాయిస్, కానీ పర్సనల్ చాయిస్ సోషల్ అంటే ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీసే విధంగా మాత్రం ఉండకూడదు ఖచ్చితంగా. అంటే మీరు చీర కట్టుకుంటేనే ఇలా ఉంటారా అంటే నేను అలా చెప్పలేదు. బట్ వాట్ ఎవర్ డ్రెస్సింగ్, మీరు ఏ డ్రెస్సింగ్ వేసుకున్నా కూడా అబ్జెక్షనబుల్ గా, అంటే సోషల్ నార్మ్స్ అనేది ఇక్కడ కాదు, విదేశాల్లో కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను అదే, సోషల్ నార్మ్స్ అనేది కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు బట్టలు ఇప్పుకొని తిరుగుతారు, లేకపోతే సెమీ న్యూడిటీగా నేను ఉంటాను, అబ్సిడిటీ ప్రమోట్ చేస్తానంటే అక్కడ కూడా న్యూసెన్స్ కేసు లోపలేస్తారు. ఎవరు చేసినా, ఇక్కడే కాదు ఈ దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేసినా లాస్ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేసే వాళ్ళంతా కూడా చేస్తారు, అండ్ అక్కడ అమలు పరుస్తారు, శిక్షారులే వాళ్ళు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. అయినా ఒకళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితి ఏంటి? మీ 4 గోళ్ల మధ్యన లేకపోతే మీ ప్రైవేట్ స్పేస్ లో మీరు ఎలా ఉన్నా ఎవరు మాట్లాడరు. మీరు పబ్లిక్ స్పేస్ లోకి వచ్చి ఇటువంటి ప్రదర్శిస్తేనే యు ఆర్ గివింగ్ పాయింట్, మీరు ఒకరికి అవకాశం ఇస్తున్నారు మాట్లాడడానికి. సో మీరు ఈ రోజు ఇంతకు ముందు కంటే కూడా సోషల్ మీడియా మాధ్యమాలు ఎక్కువైపోయినాయి. పీపుల్ కెన్ క్రిటిసైజ్, పీపుల్ కెన్ టాక్, ప్లస్ ఆర్ మైనస్ రెండూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే శివాజీ గారి కామెంట్స్ ఒకటి, అబ్జెక్షనబుల్ వర్డ్స్ పక్కన పెడితే ఆయనకి నిజంగా కన్సర్న్ ఉంది ఆడవాళ్ళ పట్ల, చాలా సంతోషం. కానీ వారు ముందు ప్రక్షాళన చేయాల్సింది సినీ పరిశ్రమ నుంచి. మరోసారి శివాజీ గారి వ్యాఖ్యల దగ్గరికి వస్తే ఆయన కొంత జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణ చెప్తుంది. నేను శివాజీ గారిని తప్పు పట్టడం లేదు, ఎక్సెప్ట్ ఆ డెరగేటరీ లాంగ్వేజ్. వినండి, డెరగేటరీ లాంగ్వేజ్ ని అబ్జెక్ట్ చేస్తున్నాను. కానీ శివాజీ గారు మర్చిపోయింది ఏంటంటే అసలు ప్రక్షాళన జరగాల్సిందే సినీ పరిశ్రమ నుంచి. ఇప్పుడు నేను ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి, నేను మామూలుగా కూడా చెప్తున్నాను, సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం విజువల్ గా చూసేదానికి మనం ఆకట్టుకుంటాం. వాళ్ళంతా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, నాకు నచ్చిన హీరోయిన్, నాకు నచ్చిన హీరో ఎలా చేస్తే నేను అలా ఉంటానని చాలా మంది యువత ప్రభావితం అవుతారు. యువత మర్చిపోండి, పిల్లలు ప్రభావితం అవుతారు.
ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు తీసుకుంటే స్కూల్లో పిల్లలంతా కూడా పుష్ప పుష్ప చేస్తా ఉంటే టీచర్స్ కొట్టిన పరిస్థితి. సో ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే. సో అక్కడ ఉన్న వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు నా క్వశ్చన్ ఏంటంటే యమునా భట్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే ఆయన కొంత జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేశారు. ఉదాహరణగా నిధి అగర్వాల్ వ్యవహారాన్ని శివాజీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని అలాగే కట్టుబడి ఉండి వారు ముందు ప్రక్షాళన, ఇటువంటి అబ్జెక్షనబుల్ మాటలు గాని పాటలు గాని, ఆడవాళ్ళని అవమానపరిచే లిరిక్స్ కానీ, డైలాగ్స్ కానీ, వేషభాషలు కానీ సినీ పరిశ్రమ నుంచి ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి. సినీ పరిశ్రమలో అవ్వాలి, సోషల్ మీడియా మాధ్యమాల్లో అవ్వాలి, ఓటీటీలో అవ్వాలి, మనకు వచ్చే సీరియల్స్ లో అవ్వాలి. ఉమెన్ ఇస్ బీన్ డిగ్రేడెడ్ ఇన్ మెనీ ఫార్మ్స్. మాటల ద్వారా, చేతల ద్వారా విలనిజం ప్రమోట్ చేస్తున్నారు. ఆడవాళ్ళని విలన్స్ గా చూపిస్తున్నారు. ఆడవాళ్ళని అంటే ఎన్నో కోణాల్లో మనం ఈ రోజు ఒక సింగిల్ లైన్ లో మనం దీన్ని మనం పరిష్కారం. ఇక్కడ ప్రక్షాళన వారు మంచి పాయింట్ లేవనెత్తారు. ఈ రోజు ఇంత చర్చ జరుగుతోంది. చర్చ జరగాలి. ఆ ప్లాట్ఫామ్ ఏదైతే వారు రేస్ చేశారో ఆ ప్లాట్ఫామ్ నుంచి మొదట జరగాలి ప్రక్షాళన. అక్కడే జరగాలి ప్రక్షాళన, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ అఫ్ కోర్స్ మనం ఎప్పుడు చెప్తున్నట్టుగానే కుటుంబ క్షేత్రాల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా నడవడిక, ఆలోచన, చూసే విధానము, ప్రవర్తించే విధానము అమ్మాయికి ఎంత చెప్తున్నారో అబ్బాయికి కూడా అంతే చెప్పండి. అందుకే ఈ రోజు అలాంటి మాబ్ బిహేవియర్ మనం చూస్తా ఉన్నాం. సమంత పట్ల కావచ్చు, నిధి అగర్వాల్ పట్ల కావచ్చు, ఒక మాబ్ బిహేవియర్, ఒక పైశాచిక బిహేవియర్. ఏమిటంత అవసరం వాళ్ళకి? అలా మీద పడిపోయి అంత చండాలంగా బిహేవ్ చేసి అంటే వాళ్ళు ఎలాంటి పెంపకంలో పెరుగుతున్నారు? వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా కూడా అలా వాళ్ళతో ప్రవర్తించిన మగపిల్లల తల్లిదండ్రులు సిగ్గుపడాలి. ఎందుకు అలా వాళ్ళ పిల్లలు అలా ప్రవర్తించారు? కానీ యమునా భట్ గారు, నా క్వశ్చన్ అక్కడే వస్తుంది. ఇప్పుడు సమంత అనో నిధి అగర్వాల్ అనో కాదు కదా, ఒక హీరో వచ్చినా కూడా జనం అట్లానే వస్తున్నారు. విజయ్ వ్యవహారం కూడా చూస్తాం. ఆ రకంగానే వస్తున్నారు కదా. సంస్కారం ఎక్కడ పోయింది? నిధి అగర్వాల్ విషయంలో ఆ వస్త్రాలు ఆమె ఒంటి మీద ఉన్నది డ్రెస్ లాగారు. వేరే హీరోల మీద లాగలేదు, లాగినే ఉన్నాయో తెలియదు నాకు. బాలకృష్ణ లాంటి వాళ్ళు అయితే చేసుకునే పరిస్థితి ఉంది కదా, అది వేరు. ఆయనకు అడ్డం వచ్చిన వాళ్ళను ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు. ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు ఆయన సినిమా కోసమే ఇదంతా చేశారు అనడానికి 100 రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి సినిమా ప్రమోషన్ కోసం అని ఆయన పర్సనల్ ప్రమోషన్, సినిమా ప్రమోషన్ గా పర్సనల్ ప్రమోషన్. ఈ మధ్య కాలంలో మొత్తం మీడియా అంతా వచ్చింది. నిహారికనే తనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. రాఘవేందర్ రావు అనే ఒక పెద్ద అమ్మాయి చక్కగా చీర కట్టుకుని వచ్చింది. వస్తే ఆయన బిహేవియర్ గురించి అందరం మాట్లాడారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? శివాజీ చిన్మయి ఎవరు మాట్లాడలేదు, అబ్జెక్ట్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదండి? వాళ్ళు పెట్టారు. ఎవరు పెట్టారు? నేను మాట్లాడాను. నేను 4 టాపిక్స్ లో మాట్లాడాను. చిన్మయి వాళ్ళు కూడా పెట్టారు. చిన్మయి పెట్టింది. అనసూయ ఎప్పుడు రాలేదండి. అనసూయ ఈ టాపిక్ లోనే వచ్చింది తప్పితే చిన్మయ ఇప్పుడే కాదు. స్త్రీ బొంబాయి నటి కూడా ట్రోల్ చేసినప్పుడు కూడా ఆమె మద్దతు ఇచ్చింది. ఆమె బొంబాయి నటి అది ఇంట్లో కిచెన్ లో ఏదో వస్తువు చేస్తున్నప్పుడు, అది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆమె బాడీ గురించి బ్యాడ్గా పెడితే వాళ్ళందరూ తిట్టినప్పుడు ఆ ట్రోలింగ్ ఆ టాపిక్ మీద కూడా అనసూయ గారికి మద్దతు ఇచ్చాను. ట్రోలింగ్ చేయడం కానీ, బాడీ షేమింగ్ చేయడం కానీ అబ్జెక్టబుల్ లేదు. ఖచ్చితంగా చట్టం ద్వారా శిక్షించేదే కాదు, నైతికంగా మోరల్ బ్యాక్ ఎథికల్ గా ఒక మనిషిగా ఒక్క విషయం మీరు అనసూయ గారి గురించి తీసుకొచ్చారు కాబట్టి ఒక్కసారి గత వివాదాల గురించి మనం చూసుకుంటే ఆవిడ్ని విపరీతమైనటువంటి ట్రోలింగ్, ఆమె ఏం మాట్లాడినా ఏం చేసినా, హస్బెండ్ తో బయటకు వెళ్ళినా ఇంకొకటైనా చివరికి ఆంటీ అంటూ ఈవెన్ ఆమె ఈవెంట్స్ లో ఉన్నా కూడా వెకిలి చేష్టలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తప్పెవరిది ఈ వ్యవహారంలో? ఎందుకు అనవసరంగా ఆమెని బాడీ షేమ్ చేస్తున్నావు, ఏజ్ ఫ్యాక్టర్ తీసుకొస్తున్నావు? ఇదంతా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సంస్కారం ఎవరికి నేర్పించారు? నేను చెప్తానంటే ఆ బాడీ షేమ్ చేయడం చాలా తప్పు. అది ఎవరు చేసిన, ట్రోలింగ్ చేసిన, సోషల్ మీడియా. కానీ అదే అనసూయ గారు పార్టిసిపేట్ చేస్తున్న షోలో బాడీ షేమ్ తో విపరీతమైన జోకులు పేలుతా ఉంటాయి. ఆమె ఎంజాయ్ చేస్తా ఉంటది, షో కంప్లీట్ చేస్తుంది. మరి ఆ బాడీ షేమ్ చేసినప్పుడు అది కూడా అబ్జెక్ట్ చెప్పాలి కదా. ఎన్నోసార్లు అది షో అండి, లైట్ గా తీసుకోవాలండి, స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు విమర్శలు వస్తాయి? వాళ్ళు ప్రాపర్ గా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు. బట్ మీరు ఆస్కారం ఇస్తున్నారు మాట్లాడడానికి. ఒక మాబ్ బిహేవియర్ కి మీరే అవకాశం ఇస్తున్నారు, ఎస్కలేట్ చేస్తున్నారు. సో మనం ఎలా వ్యవహరిస్తున్నాం, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ వచ్చింది అంటే దట్ కెన్ బి టాకిల్డ్. ఆమె పర్సనల్ గురించి కావాల్సిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేస్తారు. పెట్టాక దాన్ని ఏలో చేసి అవి చేసి ఏవో ఒకటండి
ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత అనుకుంటే ఎలా? శివాజీ మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను కృష్ణకుమార్ గారు. చెప్పండి. ప్రోవోక్ చేయొద్దు, శివాజీ గారు మాట్లాడుతూ కూడా అదే చెప్తున్నారు. డ్రెస్సింగ్ తో ప్రోవోక్ చేయొద్దు, ప్రోవోక్ చేస్తున్నారు. పదే పదే ప్రోవోక్ చేయడం వల్లే ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. ప్రోవోకింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ సినిమా చాలా సినిమాలు అలాగే ప్రొవోకేటివ్ గా ఉన్నాయి, లేవంటారా? అసలు కాదండి, ఇక్కడ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ మనం కాసేపు ఒక్క నిమిషం సినిమా నిన్ను బయట కొంచెం విడివిడిగా చూద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ రోజు మంగపతి క్యారెక్టర్ గురించి మనం ఇలా డిస్కషన్స్ పెట్టి మాట్లాడాల, ఎందుకు? అది సినిమా కాబట్టి. కానీ ఈ సినిమా ఫంక్షన్ అనేది బయట జరిగింది, ఆన్ స్క్రీన్ జరగల, ఆఫ్ స్క్రీన్ జరిగింది. అలాగే చలపతిరావు విషయంలో కూడా ఆయన ఆ డైలాగ్ సినిమాలో ఉండి అనుకోండి, మేము అంత రియాక్ట్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. ఎన్ని డైలాగులను మారుస్తాము? గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకోలేం కదా. కానీ ఆయన ఆఫ్ స్క్రీన్ మాట్లాడారు కాబట్టి ఆయన గురించి కూడా మాట్లాడాం. మనము ఇది ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీను అనే విషయాన్ని కూడా కొంచెం గమనించాలి. అంటే ఆన్ స్క్రీన్ వల్ల నష్టం ఉండదా అని కాదు, కాకపోతే దాని గురించి మాట్లాడడానికి మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమాలు బాగలేదు అని చెప్పి నిచ్చెనలు వేసుకొని పోస్టర్లు చింపేసి తారుబూసి పేడబూసిన చరిత్ర ఉంది, మాకు చేశాము. ఇప్పుడు అప్పుడు చేస్తే కొంచెం ఆగుతారన్న నమ్మకం ఉండేది, ఇప్పుడు ఆగుతారన్న నమ్మకం కనపట్టల్లా. రాజకీయ పునరావాసానికి కేర్ ఆఫ్ అడ్రస్ సెన్సార్ అయ్యింది. అయితే నాకు బాధ కలిగిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మేము సనాతనవాదులమి అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే భారతదేశము భారతీయ సంస్కృతి అని చెప్పుకుంటున్నారో, వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది. మొన్న మాట్లాడిన మహిళా మనులందరూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్లే. మరి మీరెందుకు సెన్సార్ బోర్డుని ప్రక్షాళన చేయమని మీరు ఎందుకు అడగట్లేదు? అడగాలి కదా. ఇప్పుడు ఆయన శివాజీ సినిమా ఇండస్ట్రీలో జరిగే చెత్త గురించి ఆలోచించాలి, అక్కడనే స్టార్ట్ కావాలి. అమ్మ, స్త్రీ అంటే ప్రకృతి, ఈ ప్రకృతిని మీరు ఇంత దారుణంగా చూపిస్తారా అని ఏ ప్రొడ్యూసర్నైనా డైరెక్టర్నైనా ఓ కథా రచయితనైనా ఆయన అడిగిన దాఖలా ఉందా ఇంతవరకు? ఆయనకి సినిమాలు రావు. నువ్వు ఫిలిం నగర్ లో తిరిగితే కాళ్ళు ఎరగొడతామని చెప్తారు. అందుకని ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సేఫ్ జోన్ లో ఉండి ఎవరు సాఫ్ట్ టార్గెట్ అని వాళ్ళ మీదకి వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన మొన్న ఇంకోటి కూడా చెప్పారు, ఏంటి ఆమె అమ్మాయి పేరేంటి, రష్మిక గురించి. రష్మికని సావిత్రి సౌందర్య తర్వాత ఆమెను తీసుకుని వచ్చారు. అసలు ఆమె కొన్ని షోస్ కి ఆమె వేసుకొచ్చే డ్రెస్సులు చూస్తే మతిపోతుంది. అనసూయ గినసూయ ఎవరో సరిపోరు ఆమె డ్రెస్సులకి. అలాంటి డ్రెస్సులు వేసుకొచ్చే ఆవిడ, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కొంచెము స్టాండ్ అయి ఉన్నది. ఆమె మాట డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో వింటారు. ఈ శివాజీని కాస్త పెట్టుకోండి అంటే వింటారు. అందుకని ఇప్పుడు రష్మిక కరెక్ట్ అయిపోయింది ఆయనకి. అప్కమింగ్ హీరోయిన్స్ సాఫ్ట్ టార్గెట్ గా దొరికారు కాబట్టి వాళ్ళ మీద మాట్లాడాడు. పైగా కింద నుంచినేమో ఆయనకి మంగపతి అని సేఫ్ జోన్ కోసం ఆయన సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నారంటారు మీరు? అంతే, ఖచ్చితంగా. కానీ నేనేమంటానంటే, మీ రాజకీయాల కోసమో మీ అవసరాల కోసమో మీరు యువతను బలిపెట్టొద్దు. యువతని దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదని ఆ అమ్మాయి వంక చూస్తే, నో అన్న తర్వాత కూడా వెంట పడితే, నో మీన్స్ నో, ఇట్లాంటివన్నీ నేర్పించండి పిల్లలకి. మీరు సినిమా గురించి ప్రస్తావించారు, సినిమా నుంచి ఇదంతా మొదలవుతుంది అంటున్నారు. కానీ మానిటరింగ్ చేసేది మూవీ రిలీజ్ అయిన తర్వాత సెన్సార్ బోర్డు, లేదంటే ఏ యాక్షన్ తీసుకోవాల్సిన ప్రభుత్వం కదా అని కృష్ణకుమార్ గారు ప్రస్తావిస్తున్నారు. ఏం చెప్తారండి? సెన్సార్ బోర్డులో ప్రక్షాళన జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. సెన్సార్ బోర్డులో ఎవరు ఉండాలి? ఎడ్యుకేషనలిస్ట్ ఉండాలి, సైకాలజిస్టులు ఉండాలి, కౌన్సిలర్స్ ఉండాలి, అడ్వకేట్స్ ఉండాలి. ఖచ్చితంగా ఈ విషయం ఎప్పటి నుంచో కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో నేనేమంటానంటే, ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో దేర్ షుడ్ బి స్ట్రాంగ్ రిప్రజెంటేషన్. సెన్సార్ బోర్డులో ప్రక్షాళన అనేది మస్ట్, ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకంటే ఈ రోజు ఎటువంటి సినిమాలు బయట ఇప్పుడు వేస్తున్నారు, 18+, 16+, అడల్ట్ అని వేస్తే సరిపోదు. బట్ దేర్ షుడ్ బి ఇంకా కూడా డైలాగ్స్ కూడా, ప్రతి మాట పాటలో వచ్చే అవి కూడా అబ్జెక్షనబుల్ గా ఉంటే వాటిని తీసేయాల్సిన అవసరం ఉంది. అలా తీసేసిన నాడు చాలా మందికి కూడా ఒక భయం అనేది ఉంటుంది. ఓ డెఫినెట్ గా కూడా వీళ్ళు రూత్లెస్ గా తీసేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నాట్ కరెక్ట్ అనే దాని మీద అది ఖచ్చితంగా ఉండాలి. ఒకటి. నెక్స్ట్ మళ్ళీ చెప్పేది, సోషల్లీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో అందరం ఉండాలి. ఎస్, ఈ మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశ కల్చరల్ లెగసీని మనం దృష్టిలో పెట్టుకోవాలి, భారతీయ సంస్కృతిని దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. నిన్న అడిగారు, ఫ్రీడమ్, చాయిస్ అనేది, వి ఆల్ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ చాయిస్. దర్ ఆర్ అంటీ నెంబర్ ఆఫ్ గ్రేట్ ఉమెన్ అండ్ మెన్.
అనేక మంది పుణ్యాత్ములు చాలా మంది అద్భుతమైన మహిళా మనులు, నారీ శక్తులు, అలాంటి వీరోచితంగా ఉన్న వీరులు పుట్టిన భూమి ఇది. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇందాక స్వామి వివేక గారి నుంచి కోట్ చేశారు. ఎస్, ఈ దేశ భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ఆ దేశ యువత మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజు యువత యువత అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని కలిపి చెప్తున్నాను. వాళ్ళు ఈ రోజు ఒక నెగటివ్ మోటివేషన్ తో వెళ్తూ, నెగటివ్ యాటిట్యూడ్ తో వెళ్తే వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు. మళ్ళీ చెప్తున్నాను, విజువల్ గా ఎందుకు సినిమా అంటే సినిమా అండ్ సోషల్ మాధ్యమాల ద్వారా, అది ఓటీటీ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైతే మనం చూస్తున్నామో విజువల్లీ మనం ఏదైతే చూస్తున్నామో దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. మీరు చూస్తే అనేక రకమైన కౌన్సిలింగ్ కేసెస్ లో మేము వెళ్ళినప్పుడు కూడా ఎందుకు రేప్, చిన్న పిల్లలు 14 year బాబు రేప్ చేశాడండి. వాడిని రేప్ చేసినప్పుడు ఎందుకు చేశామంటే వాడికి రేప్ అంటే వాడికి తెలియదు. హీ వాజ్ మోటివేటెడ్. వాట్ ఈస్ ద మోటివేషన్ ఏంటి? సోషల్ మీడియా, సినిమాలని చెప్పాడు వాడు, ఇంకేదో చెప్పాడు వాడు, బ్లూ ఫిల్మ్స్ చూశాడు వాడికి తెలుసా అందుబాటులో ఉన్నాయి, వాడికి అన్ని చూశాడు. వాడు చూసి వాడు హీ వాజ్ ఆల్సో ఇంటాక్సికేటెడ్. వాడు మద్యం తాగాడు. వాడికి ఇంటాక్సికేషన్ లో వాడికి ఆ దీంట్లో ఆ అమ్మాయిని, చిన్న 5 ఏళ్ల పాపని రేప్ చేశాడు వాడు. అంటే వాడు రేపిస్టా కాదు, వాడు జీవనాయిల్ వీడు, కానీ వాడికి రేప్ తెలియదు వాడికి. కానీ బట్ హీ వాజ్ మోటివేటెడ్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఏదైతే మనం వీక్షిస్తామో దానికి తప్పకుండా ఇది పనిచేస్తుంది, ఇది ప్రభావితం అవుతుంది. అది చూసే దాని మీద తప్పకుండా, అండ్ మరీ ముఖ్యంగా మీ అభిమాన నటీనటులు చేస్తున్న దానికి మీరు ఇంకా ప్రభావితం అవుతారు. ఎందుకంటే వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి. ఈ రోజు నిందించట్లేదు ఎవరిని, ఇక్కడ కరెక్షన్స్ కావాలి సిస్టమ్ లో. ఈ రోజు మనం మాట్లాడాలి, చర్చ జరగాలి. నేను అది అంటున్నాను, ఇందులో మల్టీ అప్రోచ్ ఉంది. ఎవరో ఒక్క ఎంటిటీ కెనాట్ డూ ఇట్. గవర్నమెంట్ ఒకటే చేయలేదు, లేకపోతే జ్యుడిషియల్ ఒకటే చేయలేదు, లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ ఒకటే చేయలేదు, ఇలా ఒక్కళ్ళే చేయలేదు. కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసి ఒక బాధ్యతతో గనక మనం చేయగలిగితే చేస్తాం. మొదట స్టార్ట్ అయ్యేది కుటుంబ క్షేత్రం. అమ్మా నాన్న చెప్పాలి. ఆడపిల్లలకి ఎంత చెప్తామో చెప్పట్లేదు ఈ మధ్యన. ఆడపిల్లలకి చెప్పాలి, మగ పిల్లలకి కూడా చెప్పాలి. సో ఈ మారల్ పోలీసింగ్, కండిషనింగ్, యాటిట్యూడ్, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్స్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఈ రోజు మీరు సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్స్ ని మారుస్తున్నారు, సర్వసాధారణం చేస్తున్నారు. ఒకప్పుడు రేపా అనే దాని మీద రేపా అంతే, రేప్ అబ్యూస్, ఒక శారీరకమైన అబ్యూస్ జరుగుతూ ఉంటే అబ్యూజే కదా, ఇది సర్వసాధారణం. పబ్కి వెళ్తున్నామా, మందు తాగుతున్నామా అంటే సర్వసాధారణం. చిన్న బట్టలు వేసుకుంటున్నామా, ఇటువంటివి ఏమైనా వస్తున్నాయా, సర్వసాధారణం. సో డోంట్ నార్మలైజ్ విచ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. నేను మళ్ళీ చెప్పేది ఒకటి, ఒక కల్చరల్ లెగసీ ఈ దేశానికి ఉంది. ఈ కల్చరల్ లెగసీ ఖచ్చితంగా ఈ దేశానికి ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే యాక్సెప్టబుల్ పరిధిలో, యాక్సెప్టబుల్ సోషల్ నార్మ్స్ లో కుటుంబ క్షేత్రము, విద్యా సంస్థలు, జ్యుడిషియల్, లా ఎన్ఫోర్స్మెంట్ నిజంగా కూడా అర్ధనగ్నంగా ఎవరైనా ప్రవర్తించిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. అండ్ దాని మీద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి ఇలా మల్టీ లెవెల్ గా మనం కనుక చేస్తేనే దాని మీద రిజల్ట్ ఉంటుంది. అండ్ ఎవరైతే శివాజీ గారు ఏదైతే పరిశ్రమ నుంచి వారు మాట్లాడుతున్నారో, ముందు అక్కడున్న పెద్దలందరినీ కూర్చోపెట్టి ముందు అభ్యంతరకరమైన లిరిక్స్ కానీ, పాటలు కానీ, డైలాగ్స్ కానీ, సన్నివేశాలు కానీ, హీరోయిన్ ని రెస్పెక్ట్ చేసే విషయంలో కానీ చర్చ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద ప్రక్షాళన అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఇందాక మీతో చెప్పినట్టుగా ఈ మల్టీ లెవెల్ ఇవన్నీ కూడా జరగడం. కృష్ణ కుమార్ గారు, నార్మలైజ్ విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ లోనే శ్రవణ్ గారు కొన్ని పదాలు ప్రస్తావించారు, కొన్ని వర్డ్స్ ప్రస్తావించారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏ రకంగా ఆల్టర్నేటివ్ గా, అంటే పూర్తిగా అబ్యూజివ్ కాకపోయినా, పూర్తిగా బూత్ కాకపోయినా కూడా ఇంకో రకంగా అయినా సరే ఆల్టర్నేటివ్ ఉపయోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఎందుకు నేను అది ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు శివాజీ మాట్లాడినటువంటి 2 పదాలు ఏవైతే ఉన్నాయో నేను ప్రస్తావించదలుచుకోలేదు. అందులో ఒక పదానికి సంబంధించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి పదం. ఆ పదాన్ని ఉపయోగించి రీమిక్స్లు, పాటలు, చివరికి ఆ పాటల్ని వినాయక చవితిలో గణపతి ముందు కూడా రీమిక్స్ చేసి డీజేలు పెట్టి ఉపయోగించినటువంటి అప్పుడు ఎవరు కూడా ఒక ఉమెన్ ని అలా ఈ రకంగా మీరు ఈ రకంగా చేసి ఉపయోగిస్తున్నారు ఆ పదాన్ని, వీటితో పాటలు ఏంటి అని ఎవరు అన్నారు. అందరూ ఎంజాయ్ చేశారు, అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. చివరికి ఆ పద ప్రయోగం ఎవరి కోసం చేశారో ఆ మహిళ కూడా యాక్సెప్ట్ చేసి వ్యూస్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఏం చెప్తారు? ఎవరి తప్పు అంటే మనము కరెక్ట్గా మీదే తప్పు అని వేలు చూపించలేమండి. అసలు మామూలుగానే మన దగ్గర ఎందుకు నేను ప్రశ్న అడిగానంటే, శివాజీ గారు చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్, శివాజీ గారు ఉపయోగించినప్పుడు ఆయన తప్పుపడుతున్నారు. గత 6 నెలలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యి
సాంగ్స్ చేసి రీమిక్స్లు చేసి చివరికి ఎవరి మీద అయితే ఆ ప్రయోగం ఉపయోగించారో ఆ మహిళ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అనేది ప్రశ్న. ఇక్కడ కేవలం ఆ 2 పదాల దగ్గరే అబ్జెక్షన్ అని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నేనంటాను ఆ 2 పదాల దగ్గరే కాదు నా అబ్జెక్షను. అసలు ఆయన మాట్లాడింది మొత్తం హంబక్కే. ఆయన మాట్లాడింది, ఆయనకి నిజంగా స్త్రీ అంటే అంత గౌరవం ఉందా? ఆయన స్త్రీని ప్రకృతిలాగా చూస్తున్నారా? లేదు ఆయన నుంచున్న ప్రదేశం ప్రకృతిలాగా చూస్తోందా? ఎన్ని అబద్ధాలు ఆడాడండి ఆయన. మళ్ళీ ఈ రోజు వచ్చేసేసి నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు. ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు సరిగా లేకపోతే మీరే ఇబ్బందులు పాలవుతారు అని అమ్మాయిల్ని హెచ్చరించింది ఏదైతే ఉందో అమ్మాయిల్ని కాదు హెచ్చరించేది అని చెప్తున్నా నేను. దీనికి మనం ఎంత దగ్గరగా అంటే నేను చెప్పాను కాబట్టి అని కాదు. అలా ఆలోచించకపోతే మన పిల్లల్ని మనం జైళ్లలో చూడాల్సి వస్తుంది. అది మీ పిల్లోడా మా పిల్లోడా వీళ్ళ పిల్లోడా అని కాదు. మగ పిల్లలకి మీకు హక్కు లేదురా. అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చకపోతే బాడీ షేమింగ్ చేస్తాను, నచ్చితేనేమో ప్రేమ పాఠాలు చెప్తాను అంటే కుదరదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని శివాజీ మాట్లాడిన దాంట్లో ఆ 2 పదాలే కాదు, అసలు ఆశాంతము కరెక్ట్ గా లేదు. మీరు బెదిరింపు ధోరణి అన్నారు కాబట్టి నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా మీకు. నిన్న ఆయన వివరణ ఇచ్చే సమయంలో కూడా అనసూయ గారి గురించి మీడియా ప్రతినిధులు క్వశ్చన్ అడిగినప్పుడు ఆవిడ ఇలా రెస్పాండ్ అయ్యారని అడిగినప్పుడు అసలు ఈ వ్యవహారంలోకి ఆవిడ ఎందుకు వచ్చింది అంటూనే ఓకే మీరు నాకు సానుభూతి చూపించారు, థ్యాంక్ యూ, నేను భవిష్యత్తులో మీకు పడాలని భగవంతుని కోరుకుంటున్నా అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఏంటి ఆ వ్యాఖ్యల అర్థం ఏంటి? భవిష్యత్తులో నేను మీకు ఉపయోగపడాలనో లేదంటే సహాయపడాలనో కోరుకుంటున్నాను అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉండడం, భగవంతుని ప్రార్థిస్తానడం ఏంటి? అది సర్కాస్టిక్ గా మాట్లాడారా? చాలా అందుకే శివాజీ మాటలు నాకు నచ్చలేదు అని చెప్పింది. ఇప్పుడు ఒకటండి, ఆయన ఏమంటాడు, నేను మాట్లాడిందంతా కరెక్టే, నేను దానికి కట్టుబడి ఉన్నాను అని మాట్లాడతాడు. నేనేమంటున్నా, ఈ 2 పాయింట్లు లేవదీస్తున్నా. ఈ జరిగిన మొత్తానికి మీరు సరిగా బట్టలు వేసుకోకపోతే మీరు ఇబ్బందులు పడతారు. దీని గురించి ఎవరన్నా మాట్లాడితే 4 పీకుతాను. ఇలా మాట్లాడి ఇంకా కొంచెం బట్టరేసిన మాటలు మాట్లాడి మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి వేష భాషలు అని మాట్లాడాడు. అసలు వేష భాషల మీద ఆయనే కట్టుబడి లేడు. మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, విశ్వవేదికల మీద కూడా చీర కట్టుకున్న వాళ్ళకే అవార్డులు వచ్చినాయి అని చెప్పాడు. ఇది ఎంత హంబక్ అండి. ఇప్పుడు అందాల పోటీల్లో చీర ఒక్కటే ఉంటుందా? ఎవరికి పువ్వులు పెడుతున్నాడు ఈయన చెవులో? అందుకని లేకపోతే కాదండి, కాదు కాదు అక్కడ ఒక 5-6 పరీక్షలు ఉంటాయి. అవన్నీ దాటుకుని వచ్చాక చివరిలో చీర కట్టుకుంటారు. ఏ దేశం డ్రెస్, ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళు చీర కట్టుకుంటారా? వాళ్ళ దేశం డ్రెస్ వేసుకుంటారు. అందుకని ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడద్దు. ఏదో అంటారే నోటితో మాట్లాడతాను నొసలతో ఎక్కిరిచ్చే మాటలు మాట్లాడొద్దు. అసలు ఇప్పుడు అనసూయక నువ్వెందుకు వచ్చావమ్మా మధ్యలో అన్నాడు, బాగుంది. ఆమె రావద్దు అని ఈయన ఉద్దేశం. అసలు ఈయన ఎందుకు వచ్చాడు ఈ విషయంలోకి? ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన కూడా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు నువ్వు మాట్లాడే హక్కులు నీకు లేదు అని నన్ను ఎవరైనా అన్నారనుకోండి, అలానే హక్కు మీకు ఎక్కడుందని నేను అడుగుతాను ఇమీడియట్ గా. ఇప్పుడు ఇంకొక పాయింట్ కృష్ణ కుమార్ గారు మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఎందుకు వచ్చారని చెప్పేసి మీరు అన్నారు. ఎప్పుడైతే నా బాడీ నా ఇష్టం అని చెప్పి కొంతమంది ఈ వ్యవహారంలో కామెంట్స్ చేశారు, ఆ కామెంట్స్ తర్వాత చాలా కామెంట్లు మీ బాడీ మీ ఇష్టం అయితే మీకు నచ్చినట్టు మీరుంటే మా నోరు మా ఇష్టం మేము మాట్లాడతాం అనే తరహాలో కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఏం కౌంటర్ ఇస్తారు దీనిక? నా నోరు నా ఇష్టం అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడారనుకోండి, పలానా వాళ్ళు ఇలా మాట్లాడారు అని ప్రూఫ్ తోటి కేసు పెట్టింది అనుకోండి, ఎవరన్నా అమ్మాయి కేసు అవుద్ది. అది తెలుసుకుంటే మంచిది. అందుకే నేనేమంటున్నానంటే అమ్మాయిలు బట్టలు వేసుకోలేదు, సరిగా వేసుకోలేదు కాబట్టి నేను మాట్లాడాను అంటే చట్టంలో ఎక్కడా నీకు మినహాయింపు దొరకదు. ఇప్పుడు ఆమె బట్టల గురించే వచ్చింది అనుకోండి, అది ఆ కొలతల కిందకు వచ్చిందా అని చూస్తారు. ఏది అబ్సినిటీ కిందకు వచ్చిందా, న్యూడిటీ కిందకు వచ్చిందా అని చూస్తారు. ఆ రెండింటికి రాలేదు అని తేలింది అనుకోండి, సపోజ్ చెప్తున్నా మీకు, మాట్లాడినందుకు ముందు నీ వాయి కొడతారుగా చట్టంతో.
అందుకని మీరు ఇప్పుడు మాటకు మాట మాట్లాడడం పెద్ద గొప్ప కాదండి. 52 అక్షరాలు 26 అక్షరాలు వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడొచ్చు. మాట్లాడతామనేది కాదు ఇక్కడ, మాట్లాడింది నిలబడే మాట కాదా అనేది పాయింట్. ఇప్పుడు నేను అందరికీ ఇప్పుడు నేను దాదాపు మొన్నటి నుంచి దాదాపు ఒక 15 వీడియోలు చేశాను ఈ విషయం మీద. ఈ 15 వీడియోల్లో కానీ మీ జీటీవీ దాంట్లో కానీ లేదా బిగ్ టీవీ లాంటి దాంట్లో కానీ ఎక్కడైనా సరే కింద శివాజీ కరెక్టు, శివాజీ కరెక్టు, శివాజీ కరెక్టు అని పెడుతున్నారు. ఇది ఎంత అమాయకత్వమో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ అమాయకత్వం ఏంటి అంటే, మీరు మగపిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తే, ఆడపిల్లల్నే బాధ్యతల్ని చేసే వ్యాఖ్యల్ని మీరు ప్రోత్సహిస్తే మీ మగపిల్లలు ఏమవుతారో మీరు ఆలోచించుకోండి. ఇవాళ మనకున్న సంకుచితమైన అవసరాల కోసమో ఒక లిమిటెడ్ ఇంట్రెస్ట్ల కోసమో మనం సమాజాన్ని బలిపెట్టే హక్కు లేదు. ఇప్పుడు ఇవాళ చట్టం ప్రకారం ఏమవుతుంది అనేది చూసుకోవాలి. ప్లీజ్ కంక్లూడ్ చేయండి శ్రవణ్ గారు. నేను చెప్పేది ఏంటంటే, చట్టం అందరికీ సమానమే. అంటే డ్రెస్సు మగవాళ్ళు తప్పేసుకున్నా, డ్రెస్సు అంగంగా ప్రదర్శన చేసినా, మిస్బిహేవ్ చేసినా, కామెంట్ చేసినా, జెంట్స్కి ఎట్లాంటి చట్టాలు ఉన్నాయో లేడీస్ కూడా అవే చట్టాలు వర్తిస్తాయి. ఇక్కడ చట్టం దృష్టిలో అందరూ సమానం, పెద్ద తేడా ఏం లేదు. అంటే డ్రెస్ వేసుకున్న డ్రెస్ సెన్స్ అనేది ఖచ్చితంగా చట్టం ఏం చెప్పిందో ఆ పరిధిలోకి ఉంటే చట్ట పరిధిలోకి వెళ్తుంది. ఎథిక్స్, ఒక మొరాలిటీ ఉంది మనకి ఏంటంటే చూస్తే ఎబ్బెట్టుగా ఉండదు, పురుషుడు ఉండొద్దు, స్త్రీ ఉండొద్దు అని చెప్పేది. ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు గౌరవప్రదంగా ఉండాలి. పురుషుడు కూడా ఉండాలని చెప్తున్నాను, నేను స్త్రీ ఒక్కటే ఉండాలని చెప్పట్లే. దాంతోపాటు ఇక్కడ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే కొన్ని సందర్భాలు కొంచెం క్లాష్ తేడా ఉందండి. అదే చెప్తున్నాను. ఇక్కడ పౌర హక్కులు అంటే కేవలం నక్సలైట్ల హక్కులు అనేటిగానే మాట్లాడుతుంటారు, పౌరులకు సంబంధించిన హక్కులుగా మాట్లాడాడు. ఇక్కడ లౌకికవాదం అంటే కేవలం హిందూ వ్యతిరేకతను మాట్లాడినట్టుంది. ఫెమినిస్టులు అంటే కేవలం స్త్రీ యొక్క హక్కుల గురించి అడుగుతున్నారా, బాధ్యతలు అడుగుతున్నారా? మీరు బాధ్యతలు లేకుండా ఎందుకుంటారండి? అదే క్లారిటీ కోసం నేను ఇక్కడ ఇక్కడ ఏదైతే ట్యాగ్ తీసుకున్నారో పౌర హక్కులు అంటే పౌరుల గురించి మాట్లాడండి. ఇక్కడ లౌకికవాదం ఉన్నప్పుడు అన్ని మతాలకు సమానంగా మాట్లాడండి. ఫెమినిస్టులు అంటే హక్కులతో పాటు బాధ్యతలు కూడా మాట్లాడండి, ప్రశ్నించండి. అదే పదం ఉందా లేదని వేరే విషయం కాదండి. అసలు అది ఉందా లేదని వేరే చర్చ అండి. ఆ పదం ఉందా లేదని వేరే చర్చ. పదం లేదని ఎలా అంటారండి? నిన్నేదో అన్నారు, ఆ పదమే లేదు, పదమే లేదని మన డిబేట్ లోనే ఎక్కడ వచ్చి. అదే మరి తెలితో కోళ్ళు కూర్చుంటే అట్టాగే ఉంటుంది. ఫెమినిస్ట్ పదం. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పూజిత గారు, అలాగే యమునా పాటిల్ గారు. రైట్ అందరికీ ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే శివాజీ వ్యాఖ్యల ప్రకంపనలు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. శివాజీకి కొంతమంది సోషల్ మీడియా వేదికగా అయితే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ మద్దతు ఇచ్చే వాళ్ళంతా కూడా అవివేకులంటూ కూడా మన ప్యానలిస్టులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో దురుద్దేశం ఉందని మరి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం సెల్ఫ్ బిల్డ్ కోసం, అలాగే సినిమా ప్రమోషన్ కోసం వ్యాఖ్యలు చేశారంటూ కూడా మరికొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. శివాజీ అయితే ఖచ్చితంగా కూడా తాను మహిళా కమిషన్ ముందుకు వెళ్తానంటే